Yes, open problematic material, problems on total income. Open chesara. Are you ready? Come to question number 1. Dr. Niranjana. Okay, before going to solve, tell me what are the things we have to remember while solving total income problems. Total you have to remember 5 things. First one, old rates or new rates I have to see. Second one, ROR, RNOR, non-resident I have to see. Third one, age. Fourth one, క్వశ్చన్లో వాళ్ళు గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమంటున్నారా, టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమంటున్నారా, యూ హ్యావ్ టు సీ. నెక్స్ట్ వన్, ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటున్నారా, కంప్యూట్ చేయమండం లేదా, యూ హ్యావ్ టు సీ. టోటల్ యూ హ్యావ్ టు సీ 5 థింగ్స్. ఫస్ట్ వన్, ఓల్డ్ రేట్స్ ప్రకారం కంప్యూట్ చేయమంటున్నారా, న్యూ రేట్స్ ప్రకారం కంప్యూట్ చేయమంటున్నారా. సెకండ్ వన్, ఆర్ఓఆరా, ఆర్ఎన్ఓఆరా, నాన్ రెసిడెంటా. థర్డ్ వన్, వాట్ ఈస్ ద ఏజ్. ఫోర్త్ వన్, గ్రాస్ టోటల్ ఇన్కమా, టోటల్ ఇన్కమా. లాస్ట్ వన్, ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటున్నారా లేదా. యూ హ్యావ్ టు సీ దీస్ 5 థింగ్స్. అలాగే వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్యూట్ ఆల్వేస్ పీజీబీపీ ఇన్కమ్. తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ. అండ్ యూ హ్యావ్ టు రైట్ వర్కింగ్ నోట్స్, యూ హ్యావ్ టు రైట్ అజంప్షన్స్, యూ హ్యావ్ టు షో దేర్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా. ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్, then you have to compute total income, then you have to compute income tax liability, and you have to write working notes, క్యాలిక్యులేషన్స్, అజంప్షన్స్. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మనకు ఈజీగా ఉంటుంది. సెల్ వి స్టార్ట్. ఎస్, కమ్ టు క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ మొత్తం నీట్గా చదవండి. క్వశ్చన్ మొత్తం నీట్గా చదవండి, తర్వాత మాత్రమే హౌ టు గో టు సొల్యూషన్. డాక్టర్ నిరంజన, ఏ రెసిడెంట్ ఇండివిజువల్, వాట్ ఈస్ ద ఏజ్. 60 years. 60 years. ఈజ్ రన్నింగ్ ఏ క్లినిక్, హాస్పిటల్ ఇన్ సూరత్. హర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ యాజ్ అండర్, అంటే దే గివెన్ P&L అకౌంట్. ఫస్ట్ కమ్ టు ఇన్కమ్ సైడ్. బై కన్సల్టేషన్ అండ్ మెడికల్ ఛార్జెస్, బై ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ప్రిన్సిపల్ 5,000, ఇంట్రెస్ట్ 450, డివిడెండ్ ఫ్రమ్ యూటీఐ, విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో, రెంట్. డెబిట్ సైడ్, ఎక్స్పెండిచర్ సైడ్, టు మెడిసిన్ కన్జ్యూమ్డ్, టు స్టాఫ్ సాలరీ, టు క్లినిక్ కన్జ్యూమబుల్స్, టు రెంట్ పెయిడ్, టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, to amount paid to scientific research, to net profit, and they given some other information. From the above you have to compute total income. You have to compute total income. ఈ క్వశ్చన్లో గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమంటున్నారా, టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమంటున్నారా, టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమంటున్నారు. యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, యాజ్ పర్ న్యూ రేట్స్. అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ రేట్స్, అండ్ ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ అంటే ఓల్డ్ రేట్స్. యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ న్యూ రేట్స్ యాజ్ వెల్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. అంటే ఈ క్వశ్చన్లో టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయాలి యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ పర్ న్యూ రేట్స్. ఫస్ట్ we can compute as per old rates, తర్వాత as per new rates. It will take just 3-4 minutes extra అంతే. ఓకే. వాట్ ఈస్ ద ఏజ్. 60 years. 60. అలాగే ఆర్ఓఆరా, ఆర్ఎన్ఓఆరా, నాన్ రెసిడెంటా. దే గివెన్ రెసిడెంట్. రెసిడెంట్ని ఇచ్చి ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్ చెప్పకపోతే గిన వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే ఆర్ఓఆర్. రెసిడెంట్ మేబీ ఆర్ఓఆర్, రెసిడెంట్ మేబీ ఆర్ఎన్ఓఆర్ కదా. ఇక్కడ ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్ చెప్పలేదు కాబట్టి వాట్ ఈస్ ద అజంప్షన్ ఆర్ఓఆర్. వాట్ ఈస్ ద ఏజ్. 60 years. ఓల్డ్ రేట్సా న్యూ రేట్సా రెండు అడుగుతున్నారు.
గ్రాస్ టోటల్ ఇన్కమా టోటల్ ఇన్కమా? టోటల్ ఇన్కమ్. దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటున్నారా? నో, దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ టోటల్ ఇన్కమ్. చెప్పండి, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో? ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. కానీ ఈ క్వశ్చన్లో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అడగడం లేదు. సో జస్ట్ కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. వర్కింగ్ నోట్స్, అజంప్షన్స్, క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు షో దేర్. అంతేనా? ఎస్ సార్, టోటల్ ఇన్కమ్ ప్రాబ్లం ఎగ్జామ్లో త్వరగా చేయాలి అండ్ కరెక్ట్గా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ హ్యావ్ టు కంప్లీట్ క్రెడిట్ సైడ్ ఐటమ్స్, తర్వాత యూ హ్యావ్ టు కంప్లీట్ డెబిట్ సైడ్ ఐటమ్స్, తర్వాత యూ హ్యావ్ టు కమ్ టు అదర్ ఇన్ఫర్మేషన్. ఎలా పడితే అలా చేయొద్దు, ఏది మిస్ అవ్వకుండా చేయాలి అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ హ్యావ్ టు సీ క్రెడిట్ సైడ్ ఐటమ్స్, తర్వాత ఈ హ్యావ్ టు సీ డెబిట్ సైడ్ ఐటమ్స్, తర్వాత ఈ హ్యావ్ టు గో టు అదర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? కొన్ని థింగ్స్ హ్యావ్ టు రిమెంబర్, అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్రెడిట్ సైడ్, తర్వాత డెబిట్ సైడ్, తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మీకు ఏది మిస్ అవ్వదు అంటూ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఫస్ట్ కమ్ టు క్రెడిట్ సైడ్. ఇక్కడ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది బిజినెస్? హాస్పిటల్. కమ్ టు క్రెడిట్ సైడ్. బై కన్సల్టేషన్ అండ్ మెడికల్ ఛార్జెస్, అది హాస్పిటల్కి ఉన్న కామన్ ఇన్కమ్, అది ప్రాపర్గానే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఎంత ఉంది? ఇట్ ఈస్ 5,000. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ 450. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఏమో 5,000, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఏమో 450. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎనీబడి ఇన్ ద క్లాస్, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎక్కడ ట్యాక్సిబుల్? ఎక్కడ కూడా ట్యాక్సిబుల్ అవ్వదు. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేశారు గవర్నమెంట్కి, మీ ఇన్కమ్ ట్యాక్స్ మీకు రీఫండ్ ఇస్తున్నారు, అదేమైనా ఇన్కమా? నో, ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వదు. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ 450 ఉంది కదా. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎక్కడ ట్యాక్సిబుల్ అంటే ఐఎఫ్ఓఎస్. కానీ వాళ్ళకు తెలియక దే టేకెన్ ఇన్ పీజీబీపీ. కరెక్టా రాంగా? రాంగు. వీ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్. చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎక్కడ ట్యాక్సిబుల్? ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వదు, బట్ దే టేకెన్ ఇన్ పీజీబీపీ. రాంగ్గా ఉంది కదా, సో మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ 450 ఉంది కదా, అది ఎక్కడ ట్యాక్సిబుల్? ఐఎఫ్ఓఎస్. కానీ వాళ్ళకి తెలియక దే టేకెన్ ఇన్ పీజీబీపీ. రాంగ్గా ఉంది కదా, ఏం చేయాలి? మైనస్ చేయాలి. పిఎండ్ఎల్ అకౌంట్లో దేర్ షుడ్ బి ఓన్లీ పీజీబీపీ ఐటమ్స్. పిఎండ్ఎల్ అకౌంట్లో దేర్ షుడ్ బి ఓన్లీ పీజీబీపీ ఐటమ్స్. శాలరీ ఉండొచ్చు ఇక్కడ? నో. క్యాపిటల్ గెయిన్స్? నో. హౌస్ ప్రాపర్టీ? నో. ఐఎఫ్ఓఎస్? నో. ఇంకా ఏ హెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఏముండాలి? ఓన్లీ పీజీబీపీ ఐటమ్సే ఉండాలి. ఐఎఫ్ఓఎస్ ఐటమ్స్ ఇక్కడ ఉండొచ్చా పిఎండ్ఎల్ అకౌంట్లో? నో. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? నో. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ? నో. క్యాపిటల్ గెయిన్స్? నో. పీజీబీపీ ఐటమ్సే ఉండాలి. ఇంకా ఏ హెడ్ ఐటమ్స్ ఉన్నా సరే వీ హ్యావ్ టు డూ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్, డివిడెండ్ ఫ్రమ్ యూటీఐ. డివిడెండ్ ఎక్కడ ట్యాక్సిబుల్? ఐఎఫ్ఓఎస్ కదా, బట్ బై మిస్టేకన్లీ దే టేకెన్ ఇన్ పీజీబీపీ. ఏం చేయాలి? మైనస్ చేయాలి. సార్ ఎందుకు మైనస్ చేస్తున్నాము? క్రెడిట్ సైడ్ అన్నెసెసరీగా ఉంటే కనుక మనం మైనస్ చేయాలి. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ పెరిగింది కదా, కాబట్టి వీ హ్యావ్ టు డూ మైనస్. అంటే క్రెడిట్ సైడ్ అనవసరంగా తీసుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ పెరిగింది. వీ హ్యావ్ టు డూ రెక్టిఫికేషన్ కదా, అంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ ది నెట్ ప్రాఫిట్. క్రెడిట్ సైడ్ అనవసరంగా తీసుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ పెరిగింది కాబట్టి నౌ వీ హ్యావ్ టు డూ రివర్స్, అంటే వీ హ్యావ్ టు డూ మైనస్. నెక్స్ట్, విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో ఎక్కడ ట్యాక్సిబుల్? ఐఎఫ్ఓఎస్. కానీ వాళ్ళకి తెలియక దే టేకెన్ ఇన్ పీజీబీపీ. ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, రెంట్ ఎక్కడ ట్యాక్సిబుల్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్, బట్ దే టేకెన్ ఇన్ పీజీబీపీ. అది కూడా రాంగ్గా ఉంది, కూడా మైనస్ చేయాలి. క్రెడిట్ సైడ్ రాంగ్గా తీసుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం తగ్గిస్తున్నాము. ఓకేనా? ఎస్. క్రెడిట్ సైడ్ ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ మనము మైనస్ చేస్తున్నాము. ఓకేనా? క్రెడిట్ సైడ్ అయిపోయిందా? ఎస్.
నౌ కమ్ టు డెబిట్ సైడ్. టు మెడిసిన్ కన్జ్యూమ్డ్, వాళ్ళ బిజినెస్ హాస్పిటల్ కాబట్టి అది చాలా కామన్ ఎక్స్పెండిచర్. టు స్టాంప్ సాలరీ, హాస్పిటల్లో దెర్ విల్ బి నర్సెస్, వాళ్ళకు శాలరీ పే చేయాలి. అంటే హాస్పిటల్లో ఎంప్లాయీస్ ఉంటారా, నర్సెస్ కావచ్చు, ల్యాబ్ అసిస్టెంట్స్ కావచ్చు, టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకు శాలరీ పే చేయాలి. అది చాలా కామన్ ఎక్స్పెండిచర్, నథింగ్ ఈజ్ రాంగ్. టు క్లినిక్ కన్జ్యూమబుల్స్, అది కూడా వన్ ఆఫ్ ది హాస్పిటల్ ఎక్స్పెండిచర్. టు రెంట్ పెయిడ్, హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేసి రెంటల్ బిల్డింగ్ కాబట్టి ఆ రెంటల్ బిల్డింగ్కి దే ఆర్ పేయింగ్ రెంట్. అలౌ చేస్తారా? ఎస్, యాజ్ పర్ సెక్షన్ 30 ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు బిల్డింగ్ 30 ప్రకారం అలౌ చేస్తారు. ఓకే. టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అది బిజినెస్కు ఉన్న కామన్ ఎక్స్పెండిచర్. టు అమౌంట్ పెయిడ్ టు సైంటిఫిక్ రీసెర్చ్, అలౌ చేస్తారా? ఎస్. హాస్పిటల్ వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ సమ్ న్యూ మెడిసిన్, దే హౌ టు డూ సమ్ రీసెర్చ్, దే కెన్ డూ ఆన్ దేర్ ఓన్, లేదా దే కెన్ డూ కాంట్రిబ్యూషన్స్, అలౌ చేస్తారు యాజ్ పర్ సెక్షన్ 35. టు నెట్ ప్రాఫిట్, అంటే డెబిట్ సైడ్ ఎటువంటి మిస్టేక్స్ లేవండి, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అవన్నీ కూడా బిజినెస్ ఎక్స్పెండిచర్సే, అవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్సే. క్రెడిట్ సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మనం మేనేజ్ చేసాము. డెబిట్ సైడ్ ఎటువంటి మిస్టేక్స్ లేవు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా బిజినెస్ ఎక్స్పెండిచర్సే, అవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్సే. ఓకేనా? నౌ కమ్ టు అదర్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్గా ఉంటే మీరు ఏం చేయాలి? ఏం చేయకూడదు. కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం చేయకూడదు, రాంగ్గా ఉంటే యూ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్. కమ్ టు అదర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ క్రెడిట్ సైడ్, తర్వాత డెబిట్ సైడ్, తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్. రెంట్ పెయిడ్, ఇక్కడ చూడండి, రెంట్ ఎంత పే చేశారు వాళ్ళు? 90,000. డెబిట్ సైడ్ రెంట్ ఉందా? 90,000 ఉందా? రెంట్ పెయిడ్ ఇన్క్లూడ్స్ 30,000 పెయిడ్ బై వే ఆఫ్ చెక్ టువార్డ్స్ రెంట్ ఫర్ హర్ రెసిడెన్షియల్ హౌస్. అంటే 90,000లో 60,000 ఏమో దే పెయిడ్ ఫర్ హాస్పిటల్ బిల్డింగ్, 30,000 దే పెయిడ్ ఫర్ హర్ హౌస్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనల్ ఎక్స్పెండిచర్. హాస్పిటల్ బిల్డింగ్కి పే చేసే రెంట్ ఏమో బిజినెస్ ఎక్స్పెండిచర్, వాళ్ళు ఉంటున్న ఇంటి కోసం పే చేసే రెంట్ ఏమో పర్సనల్ ఎక్స్పెండిచర్. P&L అకౌంట్లో ఆల్వేస్ యూ కెన్ టేక్ ఓన్లీ బిజినెస్ ఎక్స్పెండిచర్, అవునా? యూ కెనాట్ టేక్ పర్సనల్ ఎక్స్పెండిచర్స్. P&L అకౌంట్లో దేర్ షుడ్ బి ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, యూ షుడ్ నాట్ టేక్ పర్సనల్ ఎక్స్పెండిచర్. ఈ 30,000ని వాళ్ళు P&L అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోకూడదు, కానీ తీసుకున్నారు. ఎంత తీసుకుని ఉండాలి? 60,000 తీసుకొని ఉండాలి. 60,000 పెయిడ్ పర్ హాస్పిటల్ బిల్డింగ్ కాబట్టి 60,000 తీసుకొని ఉండాలి, 30 తీసుకోకూడదు. బట్ దే టేకెన్ బై మిస్టేక్లీ 90,000. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 30,000 ఏమైతే రాంగ్గా ఉందో అది వీ హ్యావ్ టు డూ అడ్జస్ట్మెంట్. ప్లస్సా మైనసా? ప్లస్. వై ప్లస్? డెబిట్ సైడ్ రాంగ్గా తీసుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ ఏమేంటది? తగ్గుద్ది. వీ హ్యావ్ టు డూ రివర్స్ కదా, కాబట్టి వీ హ్యావ్ టు యాడ్. క్రెడిట్ సైడ్ రాంగ్గా తీసుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ పెరిగి ఉంటుంది కాబట్టి మనం మేనేజ్ చేస్తున్నాము. డెబిట్ సైడ్ రాంగ్గా తీసుకోవడం వల్ల నెట్ ప్రాఫిట్ తగ్గుద్ది కాబట్టి వీ హ్యావ్ టు డూ ప్లస్. అంటే అన్నెసెసర్లీ డెబిటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక మనం యాడ్ బ్యాక్ చేయాలి. నెక్స్ట్ వన్, క్లినిక్ ఎక్విప్మెంట్స్ ఆర్, అంటే హాస్పిటల్ కోసం వాళ్ళు కొన్ని అసెట్స్ కొన్నారు. అసెట్స్ కొంటే యూ కెన్ టేక్ P&L అకౌంట్ డెబిట్ సైడా? నో. కానీ ఆ అసెట్స్ పైన డిప్రిసియేషన్ యూ కెన్ టేక్ P&L అకౌంట్ డెబిట్ సైడ్. అసెట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి మనం P&L అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకోకూడదు. దట్ ఎవరిబడి నోస్. P&L అకౌంట్లో దేర్ షుడ్ బి ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, దేర్ షుడ్ బి ఓన్లీ బిజినెస్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకోకూడదు. కానీ ఆ అసెట్స్ పైన యూ కెన్ టేక్ డిప్రిసియేషన్. చూడండి, డెబిట్ సైడ్ ఎక్కడైనా తీసుకున్నారా డిప్రిసియేషన్? వాళ్ళు తీసుకోలేదు అంటే మనం తీసుకోవచ్చు. ఎక్విప్మెంట్స్ అంటే ప్లాంట్ అండ్ మిషనరీ. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్? 15%. చూడండి, ఇది ఓపెనింగ్ WDV, ఇట్ వాస్ దేర్ ఫ్రమ్ బిగినింగ్, అంటే మోర్ దాన్ 180 days కాబట్టి ఫుల్ రేట్ ఇంటూ 15%. సార్ వై 15%? ప్లాంట్ అండ్ మిషనరీ జనరలీ వాట్ ఈస్ ద రేట్? 15%. చెప్పండి ఎంత వస్తుంది? 75,000. నెక్స్ట్, ఒక ఎక్విప్మెంట్ కొన్నారు. ఎప్పుడు కొన్నారు? 7th December టు 31st March, అంటే లెస్ దాన్ 180 days. ఆఫ్ రేట్ ఇంటూ 7.5%. ఎంత వస్తుంది? 15,000. వాట్ ఈస్ దిస్? డిప్రిసియేషన్.
డిప్రిసియేషన్ 90,000 వాళ్ళు P&L అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకోవాలి, కానీ తీసుకోలేదు, మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాలి. ఎనీబడి మైనసా ప్లస్సా? మైనసా ప్లస్సా? డిప్రిసియేషన్ 90,000 P&L అకౌంట్లో తీసుకోవాలి డెబిట్ సైడ్, కానీ మర్చిపోయారు. మైనసా ప్లస్సా? డెబిట్ ఐటమ్ మర్చిపోతే మైనస్ కదా, డెబిట్ ఐటమ్ మర్చిపోతే నెట్ ప్రాఫిట్ పెరిగి ఉంటుంది. కాబట్టి హౌ టు డూ మైనస్. ఆ మైనసా ప్లస్సా అందరికీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. డెబిట్ సైడ్ అనవసరంగా తీసుకుంటే యాడ్ చేస్తాం, డెబిట్ సైడ్ మర్చిపోతే మైనస్ చేస్తాం. ఈ హౌ టు సీ రిజల్ట్. నెట్ ప్రాఫిట్ పెరిగిందా, నౌ డు మైనస్. నెట్ ప్రాఫిట్ తగ్గిందా, నౌ డు ప్లస్. డిప్రిసియేషన్ 90,000 P&L అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకొని ఉండాలి, కానీ మర్చిపోయారు కాబట్టి వీఆర్ రెడ్యూసింగ్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్. చూడండి ఇక్కడ ఉంది కదా, రెంట్ రిసీవ్డ్ ఎంత ఉంది, 27,000. రెంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ కదా, ఇన్కమ్ ఎంత ఉంది మనకి, 27,000 ఉంది. హౌ టు సీ క్రెడిట్ సైడ్. రెంట్ రిసీవ్డ్ ఇన్కమ్, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్. రెంట్ రిసీవ్డ్ P&L అకౌంట్ క్రెడిట్ సైడ్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 27,000. రెంట్ రిసీవ్డ్ రిలేటింగ్ టు ఏ హౌస్ ప్రాపర్టీ లొకేటెడ్ సూరత్. అంటే సూరత్లో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, అది రెంట్కి ఇచ్చారు. ఫ్రమ్ దట్ హౌస్ ప్రాపర్టీ వాట్ ఈస్ ద రెంట్ దే ఆర్ గెటింగ్, 27,000. దట్ ఈస్ ద గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఓకే. మున్సిపల్ ట్యాక్స్ పేడ్ 2,000. చూడండి P&L అకౌంట్ క్రెడిట్ సైడ్ 27,000 రెంట్ ఇచ్చారు. ఆ 27,000 గురించి పాయింట్ నెంబర్ 3లో దే ఆర్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈస్ దట్ 27,000? వాళ్ళకు సూరత్లో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, అది రెంట్కి ఇచ్చారు. ఫ్రమ్ దట్ హౌస్ ప్రాపర్టీ దే ఆర్ గెటింగ్ రెంట్ ఆఫ్ 27,000. దట్ ఈస్ GAV, గ్రాస్ యాన్యువల్ వాల్యూ. వాట్ ఈస్ ద మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్, 2,000. హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. చూడండి డెబిట్ సైడ్ ఉందా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, 2,50,000 ఉందా. దాంట్లో మున్సిపల్ ట్యాక్స్ కూడా తీసుకున్నారు, ఎంత అంటే 2,000. మున్సిపల్ ట్యాక్స్ ఎక్కడ రావాలి, హౌస్ ప్రాపర్టీ హెడ్లో రావాలి. బట్ దే టేకెన్ ఇన్ PGBP. కరెక్టా రాంగా? రాంగ్. కాబట్టి వీ హ్యావ్ టు డూ ప్లస్. డెబిట్ సైడ్ ఇక్కడ 2,000 వాళ్ళు రాంగ్గా తీసుకొని ఉన్నారు, కాబట్టి వీ హ్యావ్ టు డూ ప్లస్. వీ హ్యావ్ టు డూ ప్లస్, వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. చాలామంది అది లాస్ట్లో ఉంది కదా, పాయింట్ నెంబర్ 3లో ఆ మున్సిపల్ ట్యాక్స్ అనే అమౌంట్ 2,000 ఏమైతే ఉందో అది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్లో ఇంక్లూడ్ అయింది అనే సెంటెన్స్ లాస్ట్లో ఇచ్చారు కదా, అది చాలామంది మర్చిపోతూ ఉంటారు. అంటే ఫ్లోలో అది చదవరు, అందుకే ప్రతి లైన్ యూ హ్యావ్ టు రీడ్. మున్సిపల్ ట్యాక్స్ ఆఫ్ 2,000 paid in December has been included in administrative expenses. అంటే they taken that 2,000 P&L అకౌంట్ డెబిట్ సైడ్. చాలా మంది ఆ సెంటెన్స్ చదవరు, వదిలేస్తూ ఉంటారు, దానివల్ల మొత్తం ఆన్సర్ రాంగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి హౌ టు రీడ్ ఎంటైర్ క్వశ్చన్. నెక్స్ట్ షీ రిసీవ్డ్ సాలరీ ఆఫ్ 7,500 per month which has not been included in the consultation and medical charges. చూడండి డాక్టర్ నిరంజనకి ఒక ఓన్ హాస్పిటల్ ఉంది, దాంతోపాటు ఇంకొక హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. గెటింగ్ సాలరీ ఆఫ్ 7,500 per month. సాలరీ వస్తే ఎక్కడ ట్యాక్సిబుల్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ ట్యాక్సిబుల్. విచ్ హెడ్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్. అంటే PGBPలో P&L అకౌంట్లో తీసుకోవాలా, తీసుకోకూడదు, వాళ్ళు కూడా ఎలాగో తీసుకోలేదు, కాబట్టి ప్రాపర్గానే ఉంది. మరి ఈ 7,500 per month శాలరీ ఏమైతే ఉందో అది ఏం చేయాలి, మనం టోటల్ ఇన్కమ్ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్లో తీసుకోవాలి. అట్ ప్రెసెంట్ ఏమైనా వీ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంటా, నో. అది శాలరీ హెడ్లో ట్యాక్సబుల్. P&L అకౌంట్లో వస్తుందా, రాదు. ఇక్కడ ఎలాగో వాళ్ళు తీసుకోలేదు, P&L అకౌంట్లో తీసుకున్నారా వాళ్ళు ఏమైనా శాలరీ అని, నో. చూడండి విచ్ హ్యాస్ నాట్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద కన్సల్టేషన్ అండ్ మెడికల్ ఛార్జెస్. ఈ కన్సల్టేషన్ అండ్ మెడికల్ ఛార్జెస్ ఏమైతే ఉందో ఆ అమౌంట్లో ఆ శాలరీ అమౌంట్ తీసుకోలేదు అంటున్నారు. తీసుకోలేదు, ఎలాగో తీసుకోకూడదు కూడా, అంటే కరెక్ట్గానే ఉంది. అట్ ప్రెసెంట్ నో నీడ్ ఆఫ్ ఎనీ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ డాక్టర్ నిరంజన అవైల్డ్ ఏ లోన్ ఆఫ్ 5.5 lakhs ఫ్రమ్ ఏ బ్యాంక్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, అది ఎలాగో 80E. వాట్ ఈస్ 80E? ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఈ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఈ పాయింట్ మనకు PGBPలో ఎటువంటి రిలవెన్స్ లేదు.
while doing total income, you have to minus from gross total income. That is section 80E, interest on educational loan. Next, she paid 1 lakh as tuition fees. What is section for tuition fees? 80C. ఇక్కడ మనకి ఎటువంటి రిలవెన్స్ లేదు. వైల్ సాల్వింగ్ టోటల్ ఇన్కమ్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. నెక్స్ట్ వన్, an amount of 28,000 also been paid for our medical insurance premium. What is section for medical insurance? 80D, D for doctor, medical insurance. ఈ పాయింట్ కూడా మనకి ఇక్కడ రిలవెన్స్ లేదు. వైల్ డూయింగ్ టోటల్ ఇన్కమ్ వీ హ్యావ్ టు మైనస్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. అంటే లాస్ట్ 4 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎటువంటి అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, అంతే. ఫ్రమ్ ది అబవ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ న్యూ రేట్స్, యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, బోత్. ఫస్ట్ కంప్యూట్ ఎప్పుడైనా ఫస్ట్ కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. లేదు సార్ ఫస్ట్ విల్ కంప్యూట్ యాజ్ పర్ న్యూ రేట్స్ అన్నా సరే నో ప్రాబ్లం, బట్ మై అడ్వైజ్ ఈజ్ ఫస్ట్ కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, తర్వాత యాజ్ పర్ న్యూ రేట్స్. ఇట్ విల్ టేక్ జస్ట్ 2 to 3 minutes ఎక్స్ట్రా. ఓకేనా? టెల్ మీ వన్ థింగ్, ఫస్ట్ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్, ఫస్ట్ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్? ఎస్, ఫస్ట్ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్, తర్వాత హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్, తర్వాత హ్యావ్ టు కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఆల్వేస్ ఫాలో సేమ్ ఆర్డర్. ఫస్ట్ పీజీబీపీ ఇన్కమ్, దెన్ total income, finally income tax liability. So what is heading? Computation of PGBP income. Chudandi, just give me 10 minutes, you will get full clarity. First we are doing as per old rates. What is one more name for old rates? So optional tax rates. O for old, O for optional. Old rates are optional tax rates. If you do as per old rates, tarvata as per new rates, it will take just 3 to 4 minutes extra. First we are solving as per ఓల్డ్ రేట్స్ లేదా ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్. ఓ పర్ ఓల్డ్, ఓ పర్ ఆప్షనల్. ఫస్ట్ ఏం కంప్యూట్ చేయాలి? పీజీబీపీ ఇన్కమ్. తర్వాత ఏం కంప్యూట్ చేయాలి? టోటల్ ఇన్కమ్. తర్వాత ఏం కంప్యూట్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. గెటింగ్ కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ ఇన్కమ్. కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ ఇన్కమ్. టేక్ క్యాల్సి విత్ ఇన్ 2 minutes. విత్ ఇన్ 2 minutes యూ కెన్ కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్. జస్ట్ టేక్ క్యాల్సి. వాట్ ఈస్ ద గివెన్ నెట్ ప్రాఫిట్? వాట్ ఈస్ ద గివెన్ నెట్ ప్రాఫిట్? 4,40,400. టేక్ క్యాల్సి, టేక్ నెట్ ప్రాఫిట్ 4,40,400. ఇప్పుడు ఆ నెట్ ప్రాఫిట్కి ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో దోస్ మిస్టేక్స్ యూ హ్యావ్ టు డూ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ కమ్ టు క్రెడిట్ సైడ్. మైనస్ 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 ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ హౌ మచ్? 5,000. మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ 450. మైనస్ డివిడెండ్ 10,500. మైనస్ విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో 35,000. మైనస్ రెంట్ 27,000. క్రెడిట్ సైడ్ ఏమైతే రాంగ్గా ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్. అయిపోయిందా? టేక్ నెట్ ప్రాఫిట్, ఫస్ట్ కమ్ టు క్రెడిట్ సైడ్. మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, మైనస్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, మైనస్ డివిడెండ్, మైనస్ విన్నింగ్స్, మైనస్ రెంట్. కమ్ టు డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ అంటే యాజ్ పర్ P&L అకౌంట్ డెబిట్ సైడ్ ఎటువంటి మిస్టేక్స్ లేవు, బట్ అదర్ ఇన్ఫర్మేషన్లో దెర్ ఆర్ సమ్ మిస్టేక్స్. ప్లస్ సి పాయింట్ నెంబర్ 1, ప్లస్ రెంట్ పేడ్ ఎంత ఉంది? ప్లస్ 30,000. ఆల్రెడీ ఐ గివెన్ దర్ సింబల్ ఆల్సో, ప్లస్ 30,000. నెక్స్ట్ మైనస్ డిప్రిసియేషన్, మర్చిపోయారు కదా డిప్రిసియేషన్. మైనస్ డిప్రిసియేషన్ 90,000. 75 ఒకటి, 15 ఒకటి, మైనస్ 90,000. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ ప్లస్ 2,000. అంతేనా? ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయా? నో. చూడండి, వాట్ ఈస్ ఆన్సర్? యూ గాట్ 3,04,450. అంతే వచ్చింది క్యాల్సిలో, 3,04,450. అంటే టేక్ నెట్ ప్రాఫిట్, P&L అకౌంట్లో ఇచ్చిన నెట్ ప్రాఫిట్ తీసుకోండి, ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో దట్ హ్యావ్ టు డూ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ కమ్ టు క్రెడిట్ సైడ్, తర్వాత డెబిట్ సైడ్, తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్. మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, మైనస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ నాట్ టాక్సిబుల్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ IFOS. మైనస్ డివిడెండ్ IFOS. విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో IFOS. రెంట్ హౌస్ ప్రాపర్టీ, రెంట్ పేడ్ ఫర్ పర్సనల్ హౌస్, రెసిడెన్షియల్ హౌస్. డిప్రిసియేషన్, మున్సిపల్ ట్యాక్స్. వాట్ ఈస్ ద పీజీబీపీ ఇన్కమ్? 3,04,450. అంతే వచ్చిందా? ఎస్. ఫస్ట్ క్రెడిట్ సైడ్, తర్వాత డెబిట్ సైడ్, తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్. దానివల్ల మీరు ఏది మర్చిపోరు, ఏది మిస్ అవ్వరు. నౌ కమ్ టు సెకండ్ వన్. నౌ వాట్ టు బి కంప్యూటెడ్? కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్.
ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్, తర్వాత వీ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ మెయింటైన్ 3 కాలమ్స్, పర్టికులర్స్ రూపీస్, పర్టికులర్స్ రూపీస్. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటే డూ ఇన్ ఇన్నర్ కాలం, ఫైనల్ అమౌంట్ టేక్ ఇన్ అవుటర్ కాలం. పర్టికులర్స్ రూపీస్. యూ హ్యావ్ టు మెయింటైన్ 3 కాలమ్స్. క్యాలిక్యులేషన్స్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఇన్నర్ కాలం, ఫైనల్ అమౌంట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ అవుటర్ కాలం. టెల్ మీ హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. మనకి మొత్తం 5 హెడ్స్ ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఐఎఫ్ఓఎస్. ఆ 5 హెడ్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. మైనస్ చాప్టర్ 6 డిడక్షన్స్ ఏమైనా ఉంటే మైనస్ చేస్తాం, దెన్ యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. అంతేనా? చెప్పండి, హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. యాడ్ ఆల్ ది 5 హెడ్స్ మైనస్ డిడక్షన్స్, యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. క్వశ్చన్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఏమైనా ఉందా? ఎస్. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఏమైనా ఉందా? ఎస్. కమ్ టు పాయింట్ నెంబర్ 4. డాక్టర్ నిరంజన గెట్టింగ్ 7,500 పర్ మంత్ సాలరీ ఫ్రమ్ ఫుల్ క్యూర్ హాస్పిటల్. 7,500 పర్ మంత్ అంటే పర్ యానం ఎంత? 7,500 into 12 ఇట్ ఈస్ ఈక్వల్ టు 90,000. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దే విల్ టేక్ సాలరీ ఆఫ్ 90,000. సింపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకేం ఆలోచించరు. 7,500 into 12 దే విల్ డూ. వాట్ ఈస్ ద అమౌంట్? 90,000. దే విల్ టేక్ 90,000. బట్ వాట్ అబౌట్ 16(1)(a? వాట్ ఈస్ దట్? స్టాండర్డ్ డిడక్షన్. అది మర్చిపోతూ ఉంటారు. చాలా మంది చేసే మిస్టేక్ అండి ఇది. సాలరీ ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కెన్ టేక్ 16(1)(a కాల్డ్ యాజ్ స్టాండర్డ్ డిడక్షన్. హౌ మచ్ యూ కెన్ టేక్? 50,000. ఓల్డ్ రేట్స్ కాబట్టి 50, న్యూ రేట్స్ ఫాలో అయితే 75,000. సో మైనస్ 50 ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే 40,000. ఇట్ ఈస్ ఈక్వల్ టు 40,000. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ 7,500 into 12 90 మైనస్ 16(1) డిడక్షన్ పోతే అవుటర్ కాలంలో టేక్ 40,000. చాలా మంది ఈ డిడక్షన్ మర్చిపోతూ ఉంటారు. ప్రతి ఎంప్లాయీ కెన్ టేక్ 16(1)(a. హౌ మచ్ సార్? ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే 50, న్యూ రేట్స్ ఫాలో అయితే 75. నెక్స్ట్ కమ్ టు సెకండ్ హెడ్. వాట్ ఈస్ సెకండ్ హెడ్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉందా క్వశ్చన్లో? ఎస్. చూడండి, పాయింట్ నెంబర్ 3. సూరత్లో ఒక హౌస్ ఉంది, అది రెంట్కి ఇచ్చారు. వాట్ ఈస్ ద రెంట్? సి పాయింట్ నెంబర్ 3. సూరత్లో ఒక హౌస్ ఉంది, అది రెంట్కి ఇచ్చారు. వాట్ ఈస్ ద రెంట్ గెటింగ్? 27,000. కమ్ టు పాయింట్ నెంబర్ 3. దట్ ఈస్ ఈక్వల్ టు జిఏవి. వాట్ ఈస్ అమౌంట్ ఆఫ్ జిఏవి? 27,000. జిఏవి నుంచి ఏ మైనస్ చేయాలి? మున్సిపల్ ట్యాక్స్. అప్పుడు విల్ గెట్ ఎన్ఏవి. అంతేనా? జిఏవి నుంచి మున్సిపల్ ట్యాక్స్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ ఎన్ఏవి. ఫ్రమ్ దట్ 24A 24B రిడక్షన్స్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. జిఏవి మైనస్ మున్సిపల్ ట్యాక్స్ హౌ మచ్? 2,000. సో వాట్ ఈస్ ఎన్ఏవి? ఎన్ఏవి ఈక్వల్ 25,000. క్వశ్చన్లో జిఏవి ఇచ్చారు వాళ్ళు. జిఏవి ఎంత ఇచ్చారు? 27,000 మైనస్ మున్సిపల్ ట్యాక్స్ హౌ మచ్? 2,000. బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ఏవి. ఎన్ఏవి హౌ మచ్? 25,000. అంతేనా? ఇంకేమైనా చేయాలా? నో. ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ 24A. శాలరీ చాప్టర్లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ స్టాండర్డ్ డిడక్షన్? 16(1)(a. హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో 24A. అలాగే 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఆ రెండు మైనస్ చేయాలి. 24A గుర్తున్నాయా? హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో వాట్ ఈస్ సెక్షన్ ఫర్ డిడక్షన్స్? 24. దాంట్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. వాట్ ఈస్ ఏ? స్టాండర్డ్ డిడక్షన్ 30%. చెప్పండి, 25,000 ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 30%? 7,500. అది మైనస్ చేయాలి. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఈ క్వశ్చన్లో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ లేదండి. దెర్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్, కానీ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ లేదు. అంటే 24B 0. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 17,500. చూడండి, 17,500. జిఏవి 27,000 మైనస్ మున్సిపల్ ట్యాక్స్ 2,000. సో వాట్ ఈస్ ఎన్ఏవి? 25,000 మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. ఏ 30% ఆఫ్ ఎన్ఏవి. 25,000 into 30%, 7,500. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇక్కడ ఎటువంటి హోమ్ లోన్ తీసుకోలేదు. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 0. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 17,500. క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వీఆర్ డూయింగ్ ఇన్ ఇన్నర్ కాలం. అవుటర్ కాలంలో ఈ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఫైనల్ అమౌంట్. అవుటర్ కాలం చాలా నీట్గా ఉండాలి. లైక్ ఆఫ్టర్ మేకప్ లాగా. నెక్స్ట్ కమ్ టు థర్డ్ హెడ్. వాట్ ఈస్ థర్డ్ హెడ్? పీజీబీపీ. పీజీబీపీ ఆల్రెడీ మనం పైన కంప్యూట్ చేసాం కదా. ఆల్రెడీ మనం పీజీబీపీ ఇన్కమ్ పైన కంప్యూట్ చేసాం. ఎంత వచ్చింది? ఇట్ ఈస్ 3,04,450. పీజీబీపీ ఇన్కమ్
3,04,450. ఆల్రెడీ మనం పైన కంప్యూట్ చేసాం. నెక్స్ట్ హెడ్ నెంబర్ 4 క్యాపిటల్ గెయిన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్? సేల్ ఆఫ్ అసెట్స్. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమైనా అసెట్స్ ఏమైనా అమ్మారా? నో. అసెట్స్ అమ్మినప్పుడే దెర్ విల్ బి క్యాపిటల్ గెయిన్స్. ఈ క్వశ్చన్లో అసెట్స్ ఏమి అమ్మలేదు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ హెడ్ నెంబర్ 5 ఐఎఫ్ఓఎస్. ఐఎఫ్ఓఎస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఐఎఫ్ఓఎస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ చెప్పచ్చా? నో. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అసలు ట్యాక్సిబుల్ అవ్వదు. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ట్యాక్సిబుల్. ఎక్కడ? ఐఎఫ్ఓఎస్. ఎంత ఉంది? 450 ఉంది. డివిడెండ్ ఎంత ఉంది? 10,500 ఉంది. విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో 35,000. అంటే ఐఎఫ్ఓఎస్ ఇన్కమ్ 3 ఉన్నాయి. ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, రెండోది డివిడెండ్, మూడోది విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో. చూడండి ఐఎఫ్ఓఎస్ ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ 450. మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ నాట్ ట్యాక్సిబుల్. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ నాట్ ట్యాక్సిబుల్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ మనకి ఇన్కమ్ కాబట్టి ట్యాక్సిబుల్. ఎక్కడంటే ఐఎఫ్ఓఎస్. డివిడెండ్ 10,500. విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో వెయిట్ విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో మోస్ట్ ఇంపార్టెంట్. విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో ఎంత ఇచ్చారు చూడండి. విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో ఎంత ఇచ్చారు? 35,000. అంటే పేఎండ్ల అకౌంట్లో ఎంత తీసుకున్నారు? 35,000. బాగా వినండి. విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో పేఎండ్ల అకౌంట్ ఎంత తీసుకున్నారు? 35,000. ఆ 35,000 రాంగ్ కాబట్టి మనం పీజీబీపీ ఇన్కమ్ కంప్యూట్ చేస్తున్నప్పుడు ఆ 35,000ని మనం మైనస్ చేస్తున్నాము. అక్కడ ఏమైనా డౌట్ ఉందా? నో. విన్నింగ్స్ ఫ్రమ్ గేమ్ షో ఐఎఫ్ఓఎస్లో రావాలి, కానీ వాళ్ళు పేఎండ్ల అకౌంట్లో తీసుకున్నారు కాబట్టి పీజీబీపీ ఇన్కమ్ కంప్యూట్ చేస్తున్నప్పుడు ఆ 35,000ని మైనస్ చేస్తున్నాము. ఓకేనా? అది ఎక్కడ ట్యాక్సిబుల్? ఐఎఫ్ఓఎస్. ఐఎఫ్ఓఎస్లో తీసుకోవాలి. ఐఎఫ్ఓఎస్లో హౌ మచ్ ఆర్ టు టేక్? చూడండి బాగా వినండి. ఇక్కడ ద గివెన్ నెట్ ఆఫ్ టీడీఎస్. నెట్ ఆఫ్ టీడీఎస్ ఎప్పుడైనా సరే మనకి కావాల్సిన అమౌంట్ ఏంటంటే గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ కాదు, గ్రాస్ అమౌంట్ కావాలి. నెట్ ఆఫ్ టీడీఎస్ అంటే టీడీఎస్ మైనస్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద అమౌంట్? ఇట్ ఈస్ 35,000. టీడీఎస్ మైనస్ చేయకపోయింటే వాట్ ఈస్ ద గ్రాస్ అమౌంట్? ఇట్ ఈస్ 50,000. అంటే 35,000 ప్లస్ యాడ్ దట్ 15,000 టీడీఎస్, ఇట్ ఈస్ 50,000. సార్ మరి డివిడెండ్కి గివెన్ గ్రాస్ అమౌంట్ ఓన్లీ. గ్రాస్ అమౌంట్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. నెట్ అమౌంట్ ఇస్తే, నెట్ ఆఫ్ టీడీఎస్ ఇస్తే గిన మనం ఆ రెస్పెక్టివ్ హెడ్లో తీసుకునేటప్పుడు టీడీఎస్ అమౌంట్ యాడ్ బ్యాక్ చేసి ఈ హౌ టు టేక్ గ్రాస్ అమౌంట్. ఇక్కడ నెట్ ఆఫ్ టీడీఎస్ ఎంత? 35,000. ఐఎఫ్ఓఎస్లో తీసుకునేటప్పుడు నెట్ ఆఫ్ టీడీఎస్ కాదు, ఈ హౌ టు టేక్ గ్రాస్ అమౌంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రాస్ అమౌంట్? ఆ టీడీఎస్ అమౌంట్ యాడ్ బ్యాక్ చేయండి. 35,000 ప్లస్ టీడీఎస్ 15,000, ఇట్ ఈస్ 50,000. ఇట్ ఈస్ 50,000. చూడండి ఈ హౌ టు టేక్ హౌ మచ్ అంటే 50,000. 35,000 ఏమో నెట్ ఆఫ్ టీడీఎస్ అండ్ వాట్ ఈస్ టీడీఎస్ అమౌంట్? 15,000. హౌ టు టేక్ 50,000. పీజీబీపీలో ఈ హౌ టు మైనస్ హౌ మచ్? ఈ హౌ టు మైనస్ దేర్ హౌ మచ్? 35 ఓన్లీ. అక్కడ పేఎండ్ల అకౌంట్ క్రెడిట్స్ ఎంత తీసుకున్నారు? 35. అంతే. అక్కడ హౌ టు మైనస్. ఐఎఫ్ఓఎస్లో తీసుకునేటప్పుడు మాత్రం నెట్ ఆఫ్ టీడీఎస్ కాదు, హౌ టు టేక్ గ్రాస్ ఆఫ్ టీడీఎస్, హౌ టు టేక్ గ్రాస్ అమౌంట్. ఓకేనా? ఎస్, దట్ ఈస్ ద థింగ్ హౌ టు రిమెంబర్ ప్రాపర్లీ. అంతే. 60,950. చూడండి అవుటర్ కాలం ఎంత నీట్గా ఉందో చూడండి. అవుటర్ కాలం నీట్గా ఉండాలి. అవుటర్ కాలంలో దేర్ షుడ్ బి ఓన్లీ 5 అమౌంట్స్. ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అమౌంట్ 40,000, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అమౌంట్ 17,500, పీజీబీపీ 3,04,450, క్యాపిటల్ గెయిన్స్ 0, ఐఎఫ్ఓఎస్ 60,950. అవన్నీ యాడ్ చేస్తే మీకున్న 5 ఇయర్స్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? 4,22,900. అవన్నీ యాడ్ చేయండి. అంతేనా? 4,22,900. ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ రావాలి అంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు మైనస్ చాప్టర్ 6 డిడక్షన్స్. ఈ క్వశ్చన్ ఏమేమి ఉన్నాయి? ఒకటి 80E ఉంది. వాట్ ఈస్ 80E? ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఇంట్రెస్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషనల్ లోన్. ఇంకొకటి ట్యూషన్ ఫీజు 80C ఉంది. ఇంకొకటి మెడికల్ ప్రీమియం 80D ఉంది. డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే 80E ఉంది, 80C ఉంది, 80D ఉంది. ఓకే, ఫస్ట్ కమ్ టు 80C. అంటే ఆర్డర్ రావాలి కదా, ఆర్డర్ 80C, 80D, 80E. ట్యూషన్ ఫీజు ఎంత ఉంది? 1 lakh ఉంది. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ ట్యూషన్ ఫీజు? 80C. 80C హౌ మచ్ యూ కెన్ టేక్? యూ కెన్ టేక్ అప్ టు 1.5 lakhs. ఇక్కడ 1 lakh కాబట్టి నో ప్రాబ్లం. సో
80C ప్రకారం హౌ మచ్ యూ కెన్ మైనస్ అంటే 1 lakh ట్యూషన్ ఫీజు. ఆర్పిఎఫ్, ఎస్పిఎఫ్, నాబార్డు, ఎన్ఎస్సి, ఎల్ఐసి, సుకన్య సమృద్ధి యోజన ఇవన్నీ కూడా 80C కదా. నెక్స్ట్ 80D. 80D ఎంత ఉంది? ఇట్ ఈస్ 28,000. చాలామంది 80D ఇక్కడ రాంగ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ దేర్ 28,000 నో, బట్ దే విల్ టేక్ ఓన్లీ 25,000. చూడండి, 80Dలో ఏజ్ గిన బిలో 60 ఉంటే యూ కెన్ టేక్ 25,000. ఏజ్ గిన అబౌవ్ 60 ఉంటే యూ కెన్ టేక్ అప్ టు 50,000. గుర్తుందా? 80D ఏజ్ గిన బిలో 60 ఉంటే యూ కెన్ టేక్ 25,000. ఏజ్ గిన 60 ఆర్ అబౌవ్ ఉంటే యూ కెన్ టేక్ 50,000. గుర్తెచ్చుకోండి, 80D ఏజ్ గిన బిలో 60 ఉంటే 25,000. ఏజ్ గిన 60 ఆర్ అబౌవ్, 60 ఉన్న అబౌవ్ ఉన్న యూ కెన్ టేక్ 50,000. ఇక్కడ వాట్ ఈస్ ద ఏజ్? 60 years. 60 years ఉన్న అబౌవ్ ఉన్న యూ కెన్ టేక్ అప్ టు 50,000. సో యూ కెన్ టేక్ హౌ మచ్? యూ కెన్ టేక్ 28,000. యూ కెన్ టేక్ 28,000. చాలా మంది ఏజ్ చూడరు, దే విల్ టేక్ 25,000. 25 ఎప్పుడు? ఏజ్ బిలో 60 ఉన్నప్పుడు. 60 ఆర్ అబౌవ్ ఉంటే యూ కెన్ టేక్ అప్ టు 50,000. సో యూ కెన్ టేక్ 28,000. నెక్స్ట్ 80E. వాట్ ఈస్ 80E? ఇంట్రెస్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషనల్ లోన్. యూ కెన్ టేక్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ బోత్. యూ కెన్ టేక్ ఓన్లీ ఇంట్రెస్ట్. లిమిట్ ఏమైనా ఉందా? నో లిమిట్. చూడండి, ప్రిన్సిపల్ ఏమో 1 lakh, ఇంట్రెస్ట్ ఏమో 55,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ నాట్ అలౌడ్, యూ కెన్ టేక్ ఓన్లీ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ హౌ మచ్ యూ కెన్ టేక్? లిమిట్ ఏం లేదు. 80Cలో 1.5 lakhs. 80Cలో 1.5 lakhs. 80Dలో ఏజ్ బిలో 60 ఉంటే 25,000. ఏజ్ గిన 60 ఆర్ అబౌవ్ ఉంటే అప్ టు 50,000. 80Eలో లిమిట్ ఏం లేదు. సో యూ కెన్ టేక్ ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 55,000. బట్ ఓన్లీ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ నాట్ అలౌడ్. 55,000. సో టేక్ గ్రాస్ అవుట్ ఇన్కమ్ 4,22,900 మైనస్ 1 lakh మైనస్ 28,000 మైనస్ 55,000. 2,39,900. 2,39,900. ఇక్కడ ఎవరైతే చాలా డెప్త్గా ఆలోచిస్తారో వాళ్ళకి ఒక డౌట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అదేంటంటే, మనకి డిడక్షన్స్లో చాప్టర్ 6 డిడక్షన్స్లో దెర్ ఈజ్ వన్ సెక్షన్ కాల్డ్ యాజ్ 80GG. 80GG రెంటల్ హౌస్లో ఉన్న వాళ్ళకి 80GG వస్తుంది. సార్ హెచ్ఆర్ఏ కదా, ఎంప్లాయీస్కి ఏమో హెచ్ఆర్ఏ. ఎంప్లాయీస్ కింద రెంటల్ హౌస్లో ఉంటే హెచ్ఆర్ఏ. నాన్ ఎంప్లాయీస్ అంటే బిజినెస్ పీపుల్, ప్రొఫెషనల్స్ కింద రెంటల్ హౌస్లో ఉంటే 80GG. అవునా? ఎంప్లాయీస్ కింద రెంటల్ హౌస్లో ఉంటే హెచ్ఆర్ఏ, నాన్ ఎంప్లాయీస్ రెంటల్ హౌస్లో ఉంటే 80GG. మనం ప్రతి ఒక్కటి రెస్పెక్టివ్ చాప్టర్స్లో విత్ మెనీ ఎగ్జాంపుల్స్, విత్ ప్రాబ్లమ్స్ చాలా డీటెయిల్గా చెప్పుకున్నాము. వినిన వాళ్ళకి అవన్నీ చాలా చాలా బాగా గుర్తుంటాయి. సో నాన్ ఎంప్లాయీస్ రెంటల్ హౌస్లో ఉంటే 80GG. సార్ ఇక్కడ డాక్టర్ నిరంజన పేయింగ్ రెంట్ కదా, చూడండి 30,000 పేయింగ్ రెంట్ కదా. పాయింట్ నెంబర్ 1, డాక్టర్ నిరంజన పేయింగ్ రెంట్ కదా, అంటే రెంటల్ హౌస్లో ఉంది కదా. మరి డాక్టర్ నిరంజనకి 80GG రిడక్షన్ రావాలి కదా, ఎందుకు తీసుకోవడం లేదు? 80GG రావాలి అంటే అట్ ది ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీకు ఓన్ హౌస్ ఉండకూడదు. ఇక్కడ వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్? సూరత్. కానీ సూరత్లో ఇఫ్ యూ సీ పాయింట్ నెంబర్ 3, సూరత్లో తనకి ఓన్ హౌస్ ఉంది. సి పాయింట్ నెంబర్ 3. ఐఎమ్ రిపీటింగ్, రెంటల్ హౌస్లో ఉన్నప్పుడు యూ కెన్ టేక్ 80GG రిడక్షన్. సి పాయింట్ నెంబర్ 1, డాక్టర్ నిరంజన పేయింగ్ రెంట్ కదా, అంటే రెంటల్ హౌస్లో ఉంది కదా, కెన్ టేక్ 80GG కదా. ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు? 80GG రావాలి అంటే అట్ ది ప్లేస్ ఆఫ్ బిజినెస్, అంటే ఈ ఎగ్జాంపుల్లో సూరత్లో మీకు ఓన్ హౌస్ ఉండకూడదు. సి పాయింట్ నెంబర్ 3, సూరత్లో ఓన్ హౌస్ ఉంది. ఓన్ హౌస్ రెంట్కి ఇచ్చి ఇంకొక హౌస్ రెంట్కి ఉంటుంది. ఓన్ హౌస్ ఉంది కాబట్టి 80GG రాదు. సి ఐ గివెన్ నోట్ దేర్, డాక్టర్ నిరంజన నాట్ ఎలిజిబుల్ ఫర్ 80GG రిడక్షన్ బికాస్ అట్ ది ప్లేస్ ఆఫ్ ప్రొఫెషన్ షీ హ్యాస్ ఓన్ హౌస్. ఓకేనా? ఫస్ట్ మనం ఏం కంప్యూట్ చేశాము? టీజీబీపీ ఇన్కమ్. తర్వాత ఏం కంప్యూట్ చేశాము? టోటల్ ఇన్కమ్. తర్వాత ఏం కంప్యూట్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయాలి. కానీ ఈ క్వశ్చన్లో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అడగడం లేదు. అడిగితేనే కంప్యూట్ చేయండి, అదర్వైజ్ నో. ఈ క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ అప్ టు టోటల్ ఇన్కమ్.
ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అడగడం లేదు. ఓకేనా, ఇది యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ లేదా ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్. నౌ వీ కెన్ గో టు న్యూ రేట్స్. ఇట్ విల్ టేక్ జస్ట్ 3-4 minutes ఎక్స్ట్రా అంతే. న్యూ రేట్స్ లేదా డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. న్యూ ఆర్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. ఫస్ట్ ఏం కంప్యూట్ చేయాలి? పీజీబీపీ ఇన్కమ్, తర్వాత ఏం కంప్యూట్ చేయాలి? టోటల్ ఇన్కమ్, తర్వాత ట్యాక్స్ లయబిలిటీ. ఓకే, కీప్ హెడింగ్ కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ ఇన్కమ్. సార్ మళ్ళీ మొత్తం కంప్యూట్ చేయాలా? నో, వెయిట్. ఆల్రెడీ మనం యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ పీజీబీపీ ఇన్కమ్ కంప్యూట్ చేసామా? ఎంత వచ్చింది? ఇట్ ఈస్ 3,04,450. ఓకేనా, బాగా వినండి. మీరు కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, బ్లైండ్గా మనము అలా వెళ్ళిపోకూడదు. పీజీబీపీ ఇన్కమ్ మళ్ళీ కంప్యూట్ చేయాలంటే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ మీరు కంప్యూట్ చేశారా? ఎంత వచ్చింది? 3,04,450. ఒక్కసారి తక్కువ చెప్పండి. పీజీబీపీ చాప్టర్లో న్యూ రేట్స్ ఫాలో అయితే ఏమేమి రిడక్షన్స్ రావు? 3 రావు. 32లో అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. 35లో నో డిడక్షన్ ఫర్ కాంట్రిబ్యూషన్స్. 35 ఎడి రాదు. 32లో అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. 35లో నో డిడక్షన్ ఫర్ కాంట్రిబ్యూషన్స్. 35 ఎడి రాదు. మనం ఎక్కడైనా సరే ఇక్కడ తీసుకున్నామా? అడిషనల్ డిప్రిసియేషన్ తీసుకున్నామా? అడిషనల్ డిప్రిసియేషన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారా? హాస్పిటల్ కదా, అడిషనల్ డిప్రిసియేషన్ ఊ కెన్ టేక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళే, కాబట్టి అది వదిలేయండి. నెక్స్ట్ 35లో నో డిడక్షన్ ఫర్ కాంట్రిబ్యూషన్స్. ఇక్కడ చూడండి, అమౌంట్ పెయిడ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 35. అంటే యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ 1,50,000 ఫర్ ది పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఆ డిడక్షన్ రాదు. నెక్స్ట్ 35 ఏడి ఏమైనా ఉందా? నో. ఐఎమ్ రిపీటింగ్, 3 రావండి. 32లో అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ఈ క్వశ్చన్లో ఎలాగో అడిషనల్ డిప్రిసియేషన్ లేదు. ఓకే, 35లో నో డిడక్షన్ ఫర్ కాంట్రిబ్యూషన్స్, అంటే ఈ డిడక్షన్ రాదు. 35 రాదు. 35 ఎలాగో లేదు, అంటే ఇది ఒక్కటి రాంగ్గా ఉంది. ఆ 1,50,000 తీసుకోకూడదు, కానీ తీసుకున్నారు కాబట్టి ఆ 1,50,000 ఒక్కటి వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. అంటే యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ ఏమైతే కంప్యూట్ చేశారో అది మొత్తం అలాగే తీసుకోండి. ఆ 1,50,000 ఒక్కటి మనం యాడ్ బ్యాక్ చేయాలి. అది ప్లస్ అనమాట, అది ప్లస్. ఆ 1,50,000 ఒకటి మనం యాడ్ బ్యాక్ చేయాలి, అంతే. సార్ పీజీబీపీ ఇన్కమ్ మళ్ళీ కంప్యూట్ చేయాలా? అవసరం లేదు. యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ మీరు కంప్యూట్ చేశారా? ఎస్. యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ హౌ మచ్ యూ గాట్? 3,04,450నా? టేక్ దట్ 3,04,450 తీసుకున్నారా? ఎస్. ఇప్పుడు అడిషనల్ డిప్రిసియేషన్ కానీ కాంట్రిబ్యూషన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ 35 ఏడి కానీ ఏమైనా ఉన్నాయా? 35 ఏడి లేదు, అడిషనల్ డిప్రిసియేషన్ లేదు. దెర్ ఈస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్, అది రాదు కాబట్టి హౌ టు యాడ్ బ్యాక్, అంతే. ఇట్ ఈస్ హౌ మచ్? 4,54,450. 4,54,450. వెరీ సింపుల్. నెక్స్ట్ తర్వాత ఏం కంప్యూట్ చేయాలి? యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్? యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ది 5 heads. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. సార్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ కెన్ ఐ టేక్ సేమ్ అమౌంట్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఆల్రెడీ మనం పైన కంప్యూట్ చేసాం, ఎంత వచ్చింది? 40. కెన్ ఐ టేక్ సేమ్ 40,000? చాలా మంది దే విల్ టేక్ 40,000 యాజ్ ఇట్ ఈస్. చిన్న బాబు న్యూ రేట్స్ ఫాలో అయితే 16 హౌ మచ్ యూ కెన్ టేక్? 75,000. అంటే 90 కరెక్టే. 16 ఎంత మైనస్ చేయాలి మీరు? యూ హ్యావ్ టు మైనస్ హియర్ 75,000. సో 90 మైనస్ 75,000 ఇట్ ఈస్ ఈక్వల్ టు 15,000. ఎగ్జామ్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా షార్ప్గా, చాలా యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రెంట్కి ఇచ్చారు వాళ్ళు. దే ఆర్ గెటింగ్ రెంట్ ఆఫ్ 27,000, అంటే లేట్ అవుట్. హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో ఇఫ్ ఇట్ ఈస్ లెట్ అవుట్, ఓల్డ్ రేట్స్ అయినా న్యూ రేట్స్ అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు. సో యూ కెన్ టేక్ 17,500 యాజ్ ఇట్ ఈస్. 17,500 యాజ్ ఇట్ ఈస్. పీజీపీ ఇన్కమ్ ఇప్పుడే కంప్యూట్ చేసాం, ఎంత వచ్చింది? 4,54,450. క్యాపిటల్ గెయిన్స్ 0. ఐఎఫ్ఓఎస్లో న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు ఒకే ఒక ఎగ్జామ్షన్ రాదు. వాట్ ఈస్ దట్? 1017.
డైలీ అలవెన్స్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ రిసీవ్డ్ బై ఎంపీ ఎమ్మెల్యే ఎగ్జామ్టెడ్, అది ఒక్కటి రాదు. అంటే ఐఎఫ్ఓఎస్ మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదండి. 10-17 ఒకటే రాదు, అది కూడా చాలా రేర్, అది ఎంపీ ఎమ్మెల్యేకి అది. సో ఐఎఫ్ఓఎస్ మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా సేమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ జీటీఐ? 5,47,900, 5,47,900 మైనస్ డిడక్షన్స్ న్యూ రేట్స్ ఫాలో అయితే ఏమీ రావు. ఏటీసీ వస్తుందా? నో. ఏటీడీ? నో. ఏటీఈ? నో. సార్ న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు ఏమేమి డిడక్షన్స్ వస్తాయి? మూడే వస్తాయి. ఏటీసీసీడీ2, ఏటీసీసీహెచ్2, ఏటీడబ్ల్యూజెడబ్ల్యూ, మూడే వస్తాయి. ఈ క్వశ్చన్లో ఏటీసీ ఉంది, వస్తుందా? రాదు. ఏటీడీ ఉంది, వస్తుందా? రాదు. ఏటీఈ? నో. 0, 0, 0. సో వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 5,47,900. చెప్పండి. ఇఫ్ యూ డూ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, ఇఫ్ యూ డూ యాజ్ పర్ న్యూ రేట్స్, ఇట్ విల్ టేక్ జస్ట్ 3-4 minutes ఎగస్టాను, అంతే. వెరీ సింపుల్ అండి. సబ్జెక్ట్ అంతా మీకు వచ్చి ఉండాలి, అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టి ఉండాలి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అంత ఈజీ ఏది ఉండదు. చాలామంది జస్ట్ అలా పైపని చదివేసి డిఫికల్ట్గా ఫీల్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎఫర్ట్స్ పెట్టాలి, మనం డెప్త్గా చదువుకోవాలి, ప్రతి చాప్టర్ నీట్గా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. న్యూ రేట్స్ ఫాలో అయితే ఏమేమి రావు, లిమిట్స్, ఇవన్నీ బాగా గుర్తుండాలి. మనం ఏదో అలా పైన చదివేసి కొన్ని ప్రాబ్లమ్ చేస్తే ఎలా చెప్పండి? మనం ప్రతి చాప్టర్ ఎంత డీటెయిల్గా చెప్పుకున్నామంటే విన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. అంత డీటెయిల్గా మనం యూట్యూబ్లో ప్రతి చాప్టర్ అప్లోడ్ చేశాం. బాగా వినండి. మీరు ఇప్పుడు మేలో ఎగ్జామ్స్ ఉంటే మీరు గ్యారంటీగా మేలోనే రాయాలని రూల్ ఏం లేదు. మీరు ప్రాపర్గా ప్రిపేర్ కాకపోతే యూ కెన్ స్కిప్ మే అటెంప్ట్, గో టు సెప్టెంబర్. గ్యారంటీగా మీరు పాస్ అవ్వాలి అంటే హౌ టు గివ్ సమ్ టైం, కొంచెం టైం ఇవ్వండి. మీరు ఇప్పుడు గ్యారంటీగా ఎవరో చెప్పారు కాబట్టి మీరు మేలో రాయాలని రూల్ ఏం లేదు. స్కిప్ మే అటెంప్ట్, గో టు సెప్టెంబర్. అప్పుడు మీకు కొంచెం టైం ఉంటుంది, మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ టైము యూ కెన్ గివ్ టు సబ్జెక్టు. దానివల్ల నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ యూ కెన్ రివైజ్, ఇవన్నీ ఉంటాయి ఎక్కువ టైం ఉన్నప్పుడు. ఇప్పుడు మేలో ఎగ్జామ్ మీరు రాస్తే ఆల్రెడీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే రాయండి. పర్ఫెక్ట్గా లేనప్పుడు ఆ టెన్షన్తో ప్రిపరేషన్ అవ్వక, గుర్తుండక ఎందుకు చెప్పండి? సార్ మా ఇంటి వాళ్ళు చెప్పారు, వేరే ఫ్యాకల్టీ చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, అది కాదు. థింక్ అబౌట్ యూ, మీ గురించి మీరు ఆలోచించండి. ఎవరో చెప్పారు కాదు, మీ గురించి మీకంటే ఈ ప్రపంచంలో ఎవరికి క్లారిటీ ఉండదు. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా? యూ కెన్ రైట్ ఇన్ మే అటెంప్ట్, లేదా మే అటెంప్ట్ స్కిప్ చేయండి, గో టు సెప్టెంబర్. అది సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా ఇవ్వడం లేదు, చాలా 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 డిఫికల్ట్గా ఇస్తున్నారు. ఏది వదిలిపెట్టద్దు, ప్రతి క్వశ్చన్ చేయండి. మనం అన్ని చాప్టర్స్ నీట్గా అప్లోడ్ చేసాం, బాగా వినండి. మీరు గ్యారంటీగా పాస్ అయిపోతారు. ఎందుకు పాస్ అవుతారు చెప్పండి? నెక్స్ట్, ఇట్ ఈస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2. ఆర్ యు రెడీ? ఎస్. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. Miss Purvi, aged 55 years. What is the age? 55. Age is important. Is a chartered accountant in practice. Maintains her accounts on cash basis. Her income and expenditure account as follows. They given P&L account. First you have to see credit side always. తర్వాత you have to see debit side. తర్వాత you have to see other information. అదే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే క్రెడిట్ సైడ్, తర్వాత డెబిట్ సైడ్, తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్. యాజ్ పర్ ఓల్డ్ రేట్సా, యాజ్ పర్ న్యూ రేట్సా? ఇన్ ఏ మోస్ట్ బెనిఫిషియల్ మేనర్. ఇన్ ఏ మోస్ట్ బెనిఫిషియల్ మేనర్ అని ఇచ్చారంటే యాజ్ పర్ ఓల్డ్, యాజ్ పర్ న్యూ రెండు కంప్యూట్ చేయాలి. రిమెంబర్, ఇన్ ఏ మోస్ట్ బెనిఫిషియల్ మేనర్ అని ఇచ్చారంటే ఈ హౌ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్, యాజ్ పర్ న్యూ రెండు కంప్యూట్ చేయాలి. దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. అండ్ ఈ క్వశ్చన్లో యూ హ్యావ్ టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆల్సో. అంటే యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆల్సో. లాస్ట్ క్వశ్చన్లో దే ఆస్క్డ్ ఓన్లీ అప్ టు టోటల్ ఇన్కమ్, ఇక్కడ యూ హ్యావ్ టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆల్సో. చెప్పండి, వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు సీ? న్యూ రేట్స్, ఓల్డ్ రేట్స్. ఇక్కడ యూ హ్యావ్ టు కంప్యూట్ యాజ్ పర్ న్యూ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్. అలాగే
ఈ హౌ టు సే ఆర్ఓఆరా ఆర్ఎన్ఓరా నాన్ రెసిడెంటా? ఇక్కడ ఇచ్చారా ఆర్ఓఆరా ఆర్ఎన్ఓరా నాన్ రెసిడెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఏమి చెప్పకపోతే కానీ ఆర్ఓఆర్. వాట్ ఈస్ ద ఏజ్? 55 years. గ్రాస్ టోటల్ ఇన్కమా టోటల్ ఇన్కమా? దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటున్నారా? ఎస్. యూ హ్యావ్ టు సీ దీస్ 5 things. అలాగే వాట్ ఈస్ ద ఆర్డర్ యూ హ్యావ్ టు ఫాలో? ఫస్ట్ కంప్యూట్ ఆల్వేస్ పీజీబీపీ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఫస్ట్ పీజీబీపీ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. టెల్ మీ, ఫస్ట్ విల్ డూ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, యాజ్ పర్ న్యూ రేట్స్? ఎగ్జామ్లో మై అడ్వైస్, ఫస్ట్ డూ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఇఫ్ యూ డూ ఫస్ట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, తర్వాత యాజ్ పర్ న్యూ రేట్స్, సింపుల్గా ఉంటుంది. ఇట్ విల్ టేక్ జస్ట్ 3-4 minutes ఎక్స్ట్రా. మీకు సబ్జెక్ట్ అంతా బాగా వచ్చినప్పుడు ఇఫ్ యూ డూ ఫస్ట్ యాజ్ పర్ న్యూ రేట్స్ ఆల్సో, మీకు మీరేం కన్ఫ్యూజ్ అవ్వరు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ డూ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, తర్వాత యూ కెన్ డూ యాజ్ పర్ న్యూ రేట్స్. ఓకే, ఫస్ట్ కమ్ టు యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఓపర్ ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్. ఫస్ట్ ఏం కంప్యూట్ చేయాలి? పీజీబీపీ ఇన్కమ్, తర్వాత టోటల్ ఇన్కమ్, తర్వాత ట్యాక్స్ లయబిలిటీ. అంతేనా? ఓకే. ఫస్ట్ కమ్ టు క్రెడిట్ సైడ్. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రొఫెషన్? సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్ కదా. ఫీజ్ అర్నడ్ త్రూ ఆడిట్, అది చాలా కామన్. సిఏకి ఆడిట్ ఫీజ్ చాలా కామన్. త్రూ టాక్సేషన్ సర్వీసెస్, అది చాలా కామన్. త్రూ కన్సల్టెన్సీ సర్వీసెస్, అవన్నీ సిఏకి ఉన్న కామన్ ఇన్కమ్సే, అక్కడ రాంగ్ ఏం లేదు. నెక్స్ట్ డివిడెండ్ ఎక్కడ రావాలి? ఐఎఫ్ఓఎస్, బట్ దే టేకెన్ ఇన్ పీజీబీపీ, రాంగ్గా ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ, అది కూడా ఐఎఫ్ఓఎస్, బట్ దే టేకెన్ ఇన్ పీజీబీపీ, రాంగ్గా ఉంది. అంతే కదా. క్రెడిట్ సైడ్ రాంగ్గా ఉంటే ఏం చేయాలి? మీరు మైనస్ చేయాలి. నెక్స్ట్ హానరోరియం రిసీవ్డ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్, అది కూడా ఐఎఫ్ఓఎస్. మనం ఐఎఫ్ఓఎస్ ఒక 7 hours వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాము. కానీ చాలా మందికి ఐఎఫ్ఓఎస్ జస్ట్ 1 hourలో వచ్చేయాలి. 1 hourలో ఐఎఫ్ఓఎస్ రాదు. ఐఎఫ్ఓఎస్ విల్ గివ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఐఎఫ్ఓఎస్లో గిఫ్ట్ ఇన్కమ్, హానరోరియం, ఫ్యామిలీ పెన్షన్, ఇలా చాలా ఉంటాయి. ఐఎఫ్ఓఎస్ విల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లాట్ ఆఫ్ నాలెడ్జ్. కానీ ఐఎఫ్ఓఎస్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మన యూట్యూబ్ ఛానల్లో 7 hours వీడియో అప్లోడ్ చేసి ఉన్నాము, బాగా వినండి. హానరోరియం ఎక్కడ రావాలి? ఐఎఫ్ఓఎస్, బట్ దే టేకెన్ ఇన్ పీజీబీపీ, రాంగ్గా ఉంది, మైనస్ చేయాలి. రెంట్ రిసీవ్డ్ విచ్ హెడ్? హౌస్ ప్రాపర్టీ, బట్ దే టేకెన్ ఇన్ పీజీబీపీ, రాంగ్గా ఉంది, మైనస్ చేయాలి. అంటే క్రెడిట్ సైడ్ డివిడెండ్ రాంగ్గా ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ రాంగ్గా ఉంది, హానరోరియం రాంగ్గా ఉంది, రెంట్ రాంగ్గా ఉంది. 3 ఏమో ఐఎఫ్ఓఎస్, ఒకటేమో హౌస్ ప్రాపర్టీ. నెక్స్ట్ కమ్ టు డెబిట్ సైడ్. శాలరీ టు స్టాఫ్, అంటే ఆ సిఏ ఆఫీస్లో ఆర్టికల్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి శాలరీ పే చేయాలి, అది చాలా కామన్ ఎక్స్పెండిచర్. స్టైఫండ్ టు ఆర్టికల్స్. నెక్స్ట్ ఇన్సెంటివ్ టు ఆర్టికల్స్. ఆఫీస్ రెంట్, ఆ సిఏ బిల్డింగ్ ఏమైతే ఉందో, ఆ సిఏ ఆఫీస్ బిల్డింగ్ ఏమైతే ఉందో అది రెంటల్ బిల్డింగ్, రెంట్ పే చేస్తున్నారు, అలౌడ్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అలౌడ్. మీటింగ్, సెమినార్ అండ్ కాన్ఫరెన్స్ అలౌడ్, అంటే టీ కాఫీ ఇవన్నీ అలౌ చేస్తారు. పర్చేజ్ ఆఫ్ కార్ ఈజ్ వాట్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలౌ చేయరు. P&L అకౌంట్లో యూ కెన్ టేక్ ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, యూ కెన్ టేక్ ఓన్లీ బిజినెస్ ఎక్స్పెండిచర్, యూ కెన్ టేక్ ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. పర్చేజ్ ఆఫ్ కార్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలౌ చేస్తారు, అలౌ చేయరు. కాబట్టి వీ హ్యావ్ టు డూ మైనస్ ఆ ప్లస్. డెబిట్ సైడ్ రాంగ్గా తీసుకున్నారు, నెట్ ప్రాఫిట్ తగ్గి ఉంటుంది కాబట్టి ప్లస్. ఇక్కడ 90% చేసే మిస్టేక్ ఏంటంటే పర్చేజ్ ఆఫ్ కారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి తీసుకోకూడదు కాబట్టి యాడ్ చేస్తారు, అంతవరకు కరెక్ట్గా చేస్తారు. కానీ కారు పైన యూ కెన్ టేక్ డిప్రిసియేషన్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యూ కెనాట్ టేక్, బట్ యూ కెన్ టేక్ డిప్రిసియేషన్. సో మైనస్ డిప్రిసియేషన్ 80,000 ఇంటూ, ఇన్ కేస్ ఆఫ్ కార్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్? 15%. 80,000 ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 15%? 12,000, అంతేనా? అది యూ కెన్ టు మైనస్. చాలా మంది డిప్రిసియేషన్ మర్చిపోతూ ఉంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 80 యాడ్ చేస్తారు, అది అందరికీ ఐడియా ఉంటుంది. పర్చేజ్ ఆఫ్ కార్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలో చేయరు కాబట్టి యాడ్ చేస్తారు. కానీ కార్ పైన యూ కెన్ టేక్ వాట్? డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. నెక్స్ట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్ అలో చేస్తారు. ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్, ఎస్, సిఏ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండాలి టు మీట్ క్లయింట్స్. ఓకే. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్, నో, మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఈజ్ హౌస్ ప్రాపర్టీ. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, ఇక్కడ ఉంది కదా. క్రెడిట్ సైడ్ రెంట్ ఉంది కదా, ఆ రెంట్కు సంబంధించిన హౌస్ ప్రాపర్టీకి దే ఆర్ పేయింగ్ మున్సిపల్ ట్యాక్స్, కాబట్టి హౌస్ ప్రాపర్టీ అది. సో క్రెడిట్ సైడ్ 4 మిస్టేక్స్ ఉన్నాయి, డెబిట్ సైడ్ 3 మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమ్ టు అదర్ ఇన్ఫర్మేషన్.
ఇన్ కేస్ ఆఫ్ కార్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 15%, అది మనకు ఎలాగో తెలుసు. వాల్యూ ఆఫ్ బెనిఫిట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ క్లయింట్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రొఫెషన్ ఈస్ 10,500. See, if you get any benefit from client or customer, అది PGBP, 10,500 బెనిఫిట్ వచ్చింది ఫ్రమ్ క్లయింట్, అంటే ఇన్ఫ్లో వచ్చింది. 10,500 యూ రిసీవ్డ్ బెనిఫిట్ ఫ్రమ్ క్లయింట్, ఇన్ఫ్లో. ఎక్కడ తీసుకోలేదు? క్రెడిట్ సైడ్. కానీ తీసుకున్నారా? తీసుకోలేదు. ఇఫ్ యూ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ క్లయింట్ ఆర్ కస్టమర్, యూ హ్యావ్ టు టేక్ P&L అకౌంట్ క్రెడిట్ సైడ్. ఇట్ ఈస్ రిలేటింగ్ టు PGBP. యూ హ్యావ్ టు టేక్ P&L అకౌంట్ క్రెడిట్ సైడ్. తీసుకున్నారా? తీసుకోలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్లస్సా మైనసా? ప్లస్. క్రెడిట్ సైడ్ రాంగ్గా ఉంటే మైనస్, క్రెడిట్ సైడ్ మర్చిపోయి ఉంటే కన్నా ప్లస్. ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ కస్టమర్ ఆర్ క్లయింట్ PGBP, అంటే P&L అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకోవాలి, అది ఇన్ఫ్లో కాబట్టి. కానీ తీసుకోలేదు కాబట్టి మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్, ఇన్సెంటివ్ టు ఆర్టికల్ అసిస్టెంట్స్. ఇక్కడ ఇచ్చారు కదా ఇన్సెంటివ్, దాని మీనింగ్ అంటే చెప్తున్నారు వాళ్ళు. ఇన్సెంటివ్స్ టు ఆర్టికల్ అసిస్టెంట్స్ రిప్రజెంట్స్ అమౌంట్ పెయిడ్ టు ఆర్టికల్ అసిస్టెంట్స్ ఫర్ పాసింగ్ CA ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అట్ ఫస్ట్ అటెంప్ట్. అంటే ఇద్దరు ఆర్టికల్ స్టూడెంట్స్ CA ఎగ్జామినేషన్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారు, వాళ్ళకి గివెన్ సమ్ ఇన్సెంటివ్ లైక్ బోనస్ లాగా. అదేమైనా రాంగా? నో. ఎనీథింగ్ ఇఫ్ యూ స్పెండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు బిజినెస్ ఎక్స్పెండిచర్ ఓన్లీ. అంటే ఎంప్లాయీస్ కోసం మీరు ఏది స్పెండ్ చేసినా దట్ ఈస్ ఈక్వల్ టు బిజినెస్ ఎక్స్పెండిచర్ ఓన్లీ. అలా చేస్తారా? ఎస్. నెక్స్ట్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్ ఇన్క్లూడ్స్ 2,000 ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st October 2025 టు 30 September 2026. కొంచెం ఇంపార్టెంట్. యూ పేడ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్ కదా, ఇక్కడ ఇచ్చారా? దాంట్లో 2,000 యూ పేడ్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st October టు 30 September 2026. వాట్ ఈస్ ద కరెంట్ ఇయర్? అప్ టు 31st March కదా, అప్ టు 31st March 2026. కానీ ఇక్కడ యూ పేడ్ అంటిల్ 30 September 2026. అంటే ఈ పీరియడ్లో కరెంట్ ఇయర్ ఏమో 6 months ఉంది, నెక్స్ట్ ఇయర్ ఏమో 6 months ఉంది. కరెంట్ ఇయర్ 6 months ఉంది అప్ టు 31st March, నెక్స్ట్ ఇయర్ 6 months ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ అమౌంట్ కూడా యు ఆర్ పేయింగ్ నౌ. 2,000లో కరెంట్ ఇయర్ అమౌంట్ ఎంత? 6 months కాబట్టి 1,000. నెక్స్ట్ ఇయర్ అమౌంట్ ఎంత? 1,000. అంటే కరెంట్ ఇయర్ అమౌంట్ 1,000, నెక్స్ట్ ఇయర్ అమౌంట్ 1,000, మొత్తం 2,000 ఇప్పుడే పే చేస్తున్నారు. అలౌ చేస్తారా అంటే అలౌ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దే ఆర్ ఫాలోయింగ్ క్యాష్ బేసిస్. క్యాష్ బేసిస్లో ఎప్పుడు మీరు పే చేసి అప్పుడు అలౌ చేస్తారు. అది కరెంట్ ఇయర్ దా నెక్స్ట్ ఇయర్ దా మనకి అనవసరం, నాట్ రిలవెన్స్. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ సిస్టమ్ మీరు ఎప్పుడు పే చేస్తే అప్పుడు అలౌ చేస్తారు. ఇక్కడ 1,000 బిలాంగ్స్ టు నెక్స్ట్ ఇయర్ అయినప్పటికీ అలౌ చేస్తారు, ఎందుకంటే యు ఆర్ ఫాలోయింగ్ క్యాష్ సిస్టమ్ కాబట్టి. ఇదే కేసులో ఇఫ్ యూ ఫాలో మర్కంటైల్ సిస్టమ్ అప్పుడు 1,000 మాత్రమే అలౌ చేస్తారు, రిమైనింగ్ 1,000 మనం యాడ్ బ్యాక్ చేసేవాళ్ళం. ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాష్ సిస్టమ్? ఎప్పుడు మీరు పే చేస్తే అప్పుడు అలౌ చేస్తారు. అది మనకి సెకండ్ లైన్లో ఇచ్చారు. ఇదే క్వశ్చన్లో ఒకవేళ మర్కంటైల్ సిస్టమ్ కింద ఫాలో అయింటే కినా 2,000లో 1,000 మాత్రమే అలౌ చేస్తారు, రిమైనింగ్ 1,000 అలౌ చేయరు కాబట్టి యాడ్ బ్యాక్ చేసేవాళ్ళం. ఇక్కడ దే ఆర్ ఫాలోయింగ్ క్యాష్ సిస్టమ్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ అమౌంట్ ఇప్పుడు పే చేశారు అయినా సరే అలౌ చేస్తారు. సో ఆ పాయింట్ వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. నెక్స్ట్, శాలరీ ఇన్క్లూడ్స్ 30,000 పెయిడ్ టు ఏ కంప్యూటర్ స్పెషలిస్ట్ ఇన్ క్యాష్. మోస్ట్ ఇంపార్టెంట్. PGBPలో 40A3, దట్ ఈస్ వన్ సెక్షన్ 40A3. యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఆల్సో. వాట్ ఈస్ 40A3? మీరు మోర్ దాన్ 10,000 కింద పేమెంట్ చేస్తే యూ హ్యావ్ టు మేక్ పేమెంట్ బై బ్యాంక్ మోడ్. కానీ ఇక్కడ ఎలా పేమెంట్ చేశారు? క్యాష్లో పేమెంట్ చేశారు కాబట్టి ఆ 30,000ని అలో చేయరు, వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. మోర్ దాన్ 10,000 కింద మీరు పేమెంట్ చేస్తే బ్యాంక్ మోడ్లో పేమెంట్ చేయాలి, కానీ ఇక్కడ క్యాష్లో పేమెంట్ చేశారు కాబట్టి మొత్తం 30,000 ఎక్సెస్ ఆఫ్ 10,000 కాదు, మొత్తం 30,000ని వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. 10,000 కంటే ఎగస్ట్రా ఉన్న అమౌంటా లేదా ఎంటైర్ అమౌంట్ యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్. 40A3 మనము ఒక 6 ఎగ్జాంపుల్ తీసుకొని చాలా క్లియర్గా చెప్పుకున్నాము. PGBP చాప్టర్లో 40A3 విత్ 6 ఎగ్జాంపుల్స్ మనం చాలా క్లియర్గా చెప్పుకొని ఉన్నాము. నెక్స్ట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్క్లూడ్స్. ఇక్కడ ఉంది కదా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది? ఇట్ ఈస్ దేర్ 5,25,000. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్క్లూడ్స్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ఫారెన్ టూర్ 32,000. ఓకే, CAs ఇండియాలోనే ట్రావెల్ చేయాలా? నో, సమ్ టైమ్స్ దే విల్ గో టు అదర్ కంట్రీ ఆల్సో. మీ క్లయింట్స్ వేరే కంట్రీలో ఉంటే హౌ టు గో టు అదర్ కంట్రీ ఆల్సో.
అలా చేస్తారు. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్, అది 80D, ఇక్కడ రాదు మనకు అది. నెక్స్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి 10,000, అది 80C. ఎన్ఎస్సి 80C, ఎన్ఎస్సి 80C. సో లాస్ట్ 2 పాయింట్స్ ఇక్కడ మనకి అనవసరం. వైల్ డూయింగ్ టోటల్ ఇన్కమ్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? టేక్ క్యాల్సి. విత్ ఇన్ 2 minutes you can do. Take calci. What is the net profit? 9,28,224. 9,28,224. నెట్ ప్రాఫిట్కి ఏమైతే రాంగ్గా ఉన్నాయో దోస్ హ్యావ్ టు డూ అడ్జస్ట్మెంట్. టేక్ క్యాల్సి. 9,28,224. ఓకే, ఫస్ట్ కమ్ టు క్రెడిట్ సైడ్. మైనస్ 10,524, మైనస్ 7,600, మైనస్ 15,800, మైనస్ 85,600. Come to debit side. Plus 80,000, minus 12,000. Next plus 3,000. Already I given their symbols also. Okay. Next other information. Plus 10,500. Next come to point number 5. Plus 30,000. అంతే. You got 9,20,200. Yes. Take given net profit. క్రెడిట్ సైడ్ ఏవైతే రాంగ్గా ఉన్నాయో మైనస్ చేయాలి. మైనస్ డివిడెండ్, మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ, మైనస్ ఆనరోరియం, మైనస్ రెంట్ రిసీవ్డ్. డెబిట్ సైడ్ పర్చేజ్ ఆఫ్ కారు, మైనస్ డిప్రిసియేషన్ ఆన్ దట్ కారు, ప్లస్ మున్సిపల్ ట్యాక్స్, ప్లస్ బెనిఫిట్ ఫ్రమ్ క్లయింట్, అదర్ ఇన్ఫర్మేషన్లో ఉంది. Salary paid to computer specialist, you have to add back. It is section 40A3. More than, if it is more than 10,000 you have to pay in bank mode. కానీ ఇక్కడ paid in cash కాబట్టి disallowed. చాలా మంది సార్ if it is more than 10,000 excess amount మాత్రమే నాట్ allowed, ఎంటైర్ అమౌంట్ is not allowed అంటారు. ఎంటైర్ అమౌంట్ is not allowed. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా I said in PGP చాప్టర్. సో ఇన్కమ్ ఎంత వచ్చింది మనకి? 9,20,200. కరెక్టా? టచ్ యువర్ హార్ట్ అండ్ టెల్. మీరుగిన మన ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చాప్టర్స్ విని ఉంటే కన్నా ఎక్కడైనా సరే మీకు డిఫికల్ట్ అనే ఫీలింగ్ ఉందా? ఉండదండి. మనం ఎప్పుడైనా సరే ఇఫ్ యూ రీడ్ సగం అప్పుడే డిఫికల్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. మొత్తం చదవండి, ఎక్కడ కూడా మీకు డిఫికల్ట్ అనే ఫీలింగ్ ఉండదు. సబ్జెక్ట్ని యూ విల్ ఎంజాయ్ జస్ట్ లైక్ దట్. మీరు వన్ ఆఫ్ ది టఫెస్ట్ కోర్సులో ఉన్నప్పుడు మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, మొత్తం చదవాలి. నెక్స్ట్ తర్వాత ఏం కంప్యూట్ చేయాలి మనం? టోటల్ ఇన్కమ్. యూ హ్యావ్ టు కంప్యూట్ వాట్ టోటల్ ఇన్కమ్. How to compute total income? You have to add all the 5 heads: income from salary, house property, PGBP, capital gains, IFOS, minus deductions will get total income. First income from salary. Income from salary ఏమైనా ఉందా ఈ క్వశ్చన్ లో? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఏమైనా ఉందా? నో. లాస్ట్ క్వశ్చన్ లో వేరే హాస్పిటల్ నుంచి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఉంది, ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఏం లేదు, జీరో. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉందా? ఎస్. చూడండి, ఒక హౌస్ రెంట్కి ఇచ్చారు. యూ కెన్ సీ క్రెడిట్ సైడ్ ఒక హౌస్ రెంట్కి ఇచ్చారు. వాట్ ఈస్ రెంట్ గెటింగ్? 85,600. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? GAV. రెంట్ ఈక్వల్ టు GAV 85,600. GAV నుంచి ఏమైనా చేయాలి? మున్సిపల్ ట్యాక్స్. వాట్ ఈస్ మున్సిపల్ ట్యాక్స్? 3,000 మైనస్ 3,000. GAV మైనస్ మున్సిపల్ ట్యాక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు NAV. NAV నుంచి ఏమైనా చేయాలి? 24A 30%. 24 ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. 24 ఎంత? 30%. 24 ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఏమైనా ఉందా? హోమ్ లోన్ తీసుకున్నారు వాళ్ళు? నో. చూడండి, GAV 85,600, మున్సిపల్ ట్యాక్స్ 3,000. వాట్ ఈస్ NAV? 82,600 మైనస్ 24A 30%, 24,780. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఏం లేదు ఇక్కడ. సో 57,820. అంతేనా? హౌస్ ప్రాపర్టీ మనకు టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్లో హౌస్ ప్రాపర్టీ హెడ్ చాలా సింపుల్గా ఉంటుంది. రెంట్ ఇస్తారు, ఆ రెంట్ని మనం GAV అనుకుంటాం, మైనస్ మున్సిపల్ ట్యాక్స్ చేస్తాం, NAV వస్తుంది. 24A విల్ అప్లై 30%. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ అది జనరల్గా ఉండదు. ఒకవేళ ఉంటే కానీ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మైనస్ చేస్తాం అంతే. వాట్ అప్పుడు PGP ఇన్కమ్? ఆల్రెడీ మన పైన కంప్యూటేషన్ ఎంత వచ్చింది? 9,20,200. 9,20,200. వాట్ అప్పుడు క్యాపిటల్ గెయిన్స్? చూడండి, ఐఎమ్ సెయింగ్ యూ బ్లైండ్లీ వన్ థింగ్. టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్లో జనరల్గా క్యాపిటల్ గెయిన్స్ ఉండదు. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? సేల్ ఆఫ్ అసెట్ కదా. సేల్ ఆఫ్ అసెట్ అనేది ఒక పర్సన్కి చాలా ఫ్రీక్వెంట్గా ఉండదు, చాలా రేర్గా ఉంటుందా? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక బిల్డింగ్ లేదా ఒక అసెట్ చాలా ఫ్రీక్వెంట్గా అమ్ముతూ ఉంటానా? చాలా రేర్ కదా. అంటే రియల్ లైఫ్లో అసెట్స్ అమ్మడం అనేది చాలా రేర్ కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ హెడ్ చాలా రేర్ కాబట్టి మనకి టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్లో క్యాపిటల్ గెయిన్స్ ఉండదు. ఉంటే అది ఇంకెప్పుడో చాలా రేర్.
సో క్యాపిటల్ గెయిన్స్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐఎఫ్ఓఎస్ ఉన్నాయా? ఐఎఫ్ఓఎస్ ఉన్నాయి. చెప్పండి ఏమేమి ఉన్నాయి ఐఎఫ్ఓఎస్? ఒకటి డివిడెండ్ ఉంది 10,524. ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ ఉంది 7,600. ఆనరోరియం 15,800 ఉంది. మూడే ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రాసే అండి, ఇవన్నీ కూడా గ్రాసే. గ్రాస్ అని ఇస్తే మనకు ప్రాబ్లం లేదు. నెట్ అని ఇస్తే నాకు టీడీఎస్ అమౌంట్ యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన అమౌంట్స్ అన్ని కూడా గ్రాస్ అని అమౌంట్ ఇస్తే ఏం ప్రాబ్లం లేదు. నెట్ అని ఇస్తేనే మనం టీడీఎస్ అమౌంట్ యాడ్ చేస్తాం. 10,524 ఒకటి చూడండి ఐఎఫ్ఓఎస్ 10,524. ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ 7,600. ఆనరోరియం 15,800. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 33,924. చూడండి ఐఎఫ్ఓఎస్ అంటే మనకి ఔటర్ కాలంలో ఏమైతే ఉన్నాయో అవి చాలా నీట్గా ఉండాలి. ఔటర్ కాలంలో దర్ షుడ్ బి ఓన్లీ 5 అమౌంట్స్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఒకటి, హౌస్ ప్రాపర్టీ ఒకటి, పీజీవీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఐఎఫ్ఓఎస్. అంటే ఔటర్ కాలంలో మనకి 5 అమౌంట్స్ కనపడాలి. క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా డూ ఇన్ ఇన్నర్ కాలం. సో టేక్ క్యాల్సి 0 ప్లస్ 57,820 ప్లస్ 9,20,200 ప్లస్ 0 ప్లస్ 33,924. ఇట్ ఈస్ ఈక్వల్ 10,11,944. అంతేనా? ఇది జీటీఐ. మీకున్న 5 ఇయర్స్ యాడ్ చేసి ఇట్ ఈస్ ఈక్వల్ టు జీటీఐ మైనస్ డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి 80D ఉంది, ఇంకొకటి 80C ఉంది. ఓకే, వీ విల్ ఫాలో ఆర్డర్. 80C తర్వాత 80D కదా. 80C నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 80C. హౌ మచ్ ఇట్ ఈస్ దేర్? 10,000. 80C హౌ మచ్ యూ కెన్ టేక్ అప్ టు 1.5 lakhs. ఇక్కడ 10 కాబట్టి యూ కెన్ మైనస్ 10,000. 80C హౌ మచ్ యూ కెన్ మైనస్ 10,000. ఎన్ఎస్సి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ఎస్సి 80C. ఎన్ఎస్సి 80C. ఇంకోటి ఉంది, వాట్ ఈస్ దట్? ఎల్ఐసి 80C. రిమెంబర్ సిసి ఎన్ఎస్సి సెక్షన్ అంటే 80C, ఎల్ఐసి కూడా 80C. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం సెక్షన్ ఏంటి? 80D. ఇక్కడ చాలా మంది చేసే బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే 80D ఉంది కదా, దే విల్ టేక్ 5,000 ప్లస్ 10, 15,000 దే విల్ టేక్. సార్ బిలో 25 ఉంది కదా, బిలో 25 ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఎంటైర్ అమౌంట్ 15 కదా అంటారు. చూడండి బాబు చిన్న, ఇక్కడ పేడ్ ఇన్ క్యాష్ 80Dలో దేర్ ఇస్ వన్ కండిషన్. మెడికల్ ప్రీమియం ఎలా పే చేయాలి అంటే అదర్ దాన్ క్యాష్లో పే చేయాలి. కానీ మనోళ్ళకి చక్కెర ఎక్కువ, చాలా మందికి చక్కెర బల్ల ఎక్కువ ఉంటుంది. అసలు ఎలా అంటే చాలా కాన్ఫిడెంట్గా మెడికల్ ప్రీమియం పేడ్ 5,000 ప్లస్ 10,000 టోటల్ 15,000 చాలా కాన్ఫిడెంట్గా 15,000 అని రాసేస్తారు. పేడ్ ఇన్ క్యాష్ 80Dలో వాట్ ఈస్ కండిషన్? మెడికల్ ప్రీమియం మీరు ఎలా పే చేయాలి? అదర్ దాన్ క్యాష్లో పే చేయాలి. ఇక్కడ పేడ్ ఇన్ క్యాష్ కాబట్టి డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. మీరు రాసింది కరెక్ట్ కాదు, కరెక్ట్ ఆన్సర్ మీరు రాయాలి. ఎగ్జామ్లో చాలా మంది సార్ నేను కరెక్ట్గా రాశాను కానీ ఎందుకో మార్క్స్ ఇవ్వలేదు అంటారు. మీరు రాసింది కరెక్ట్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ మీరు రాయాలి. సో వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 10,01,944. 10,01,944. చూడండి డెసిమల్స్లో ఉంది అంటే లాస్ట్ డిజిట్ ఎప్పుడైనా 0 ఉండాలి. 10,01,944 లాస్ట్లో 4 ఉంది, లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. 0 లేకపోతే కన్నా మనం రౌండప్ చేయాలి. వీ హ్యావ్ టు రౌండ్ అప్ యాజ్ పర్ సెక్షన్ 288A to the nearest multiple of 10 rupees. It will be 10,01,940. After rounding up, it will be 10,01,940. మనం చాప్టర్ 1లో బేసిక్ కాన్సెప్ట్స్లో ఎలా రౌండప్ చేయాలి అనేది యాజ్ పర్ సెక్షన్ 288A విత్ 6 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకొని ఉన్నాము. ఓకేనా? యూ హ్యావ్ టు రౌండ్ అప్ టు ది నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 rupees. 10,01,940. సెక్షన్ 288A రౌండప్ చేయకపోతే దే విల్ రెడ్యూస్ హాఫ్ మార్క్. రౌండప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం కంప్యూట్ చేసాము? పీజీబీపీ ఇన్కమ్. తర్వాత ఏం కంప్యూట్ చేసాము? టోటల్ ఇన్కమ్. తర్వాత ఏం కంప్యూట్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ. వీఆర్ డూయింగ్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, యాజ్ పర్ న్యూ రేట్స్? వీఆర్ డూయింగ్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. వాట్ ఈస్ ద ఏజ్ చిన్న? 55 years. సో వాట్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్? అప్ టు 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs, 5 lakhs to 10 lakhs, above 10 lakhs. Old rates. So 10 lakh, what is income? 10,01,940 కదా, 10,01,940 up to 2.5 lakhs 0, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, ఇంకా 10 lakhs to balance 10 lakhs to 10,01,940 30%, 0, 12,500, 1 lakh 582. So basic tax equal to 1,13,082. You know tax rates కదా, up to 2.5 lakhs. Sir, why 2.5 lakhs? ఇక్కడ ఏజ్ బిలో 60 ఉంది. అప్ టు 2.5 lakhs 0,
2.5 lakhs 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30%. ఇక్కడ రీబేట్ వస్తుందా? రీబేట్ రాదు. ఎందుకంటే మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయినప్పుడు రీబేట్ రావాలి అంటే మీ ఇన్కమ్ షుడ్ బి 5 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ అబౌవ్ 5 lakhs రీబేట్ రాదు. మీరు ఏం చేయొచ్చు? హెచ్ఈసి యాడ్ చేయొచ్చు. రేట్ ఆఫ్ హెచ్ఈసి 4%. సో ఇట్ విల్ బి 1,17,605. లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. 0 లేకపోతే ఏం చేయాలి? రౌండ్ అప్ చేయాలి. వీ హ్యావ్ టు రౌండ్ అప్ యాజ్ పర్ సెక్షన్ 288B. సార్ ఇప్పుడే కదా 288A అన్నారు. టోటల్ ఇన్కమ్ డెసిమల్స్లో ఉంటే యూ హ్యావ్ టు రౌండ్ అప్ యాజ్ పర్ సెక్షన్ 288A. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ట్యాక్స్ డెసిమల్స్లో ఉంటే యూ హ్యావ్ టు రౌండ్ అప్ యాజ్ పర్ సెక్షన్ 288B. ఇట్ విల్ బి 1,17,610. 1,17,610. లాస్ట్ డిజిట్ 5 ఉన్న అబవ్ ఉన్న, లాస్ట్ డిజిట్ 5 ఉన్న అబవ్ ఉన్న అంటే 5, 6 అలా ఉంటాయి, 5, 6, 7 అలా ఉంటాయి. ఈ హ్యావ్ టు రౌండ్ అప్ టు నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. 605 నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 610. లాస్ట్ డిజిట్ లెస్ దాన్ 5 ఉంటాయి, 4, 3, 2 అలా ఉంటాయి. ఈ హ్యావ్ టు రౌండ్ అప్ టు లోయర్ మల్టిపుల్ ఆఫ్ 10. ఇట్ విల్ బి 10,01,940 ఇయర్. 944 కాబట్టి 940 లోయర్ మల్టిపుల్ ఆఫ్ 10. ఇక్కడ 605 5 ఉన్న 6 ఉన్న 7 ఉన్న అలా ఉంటాయి కదా, అప్పర్ మల్టిపుల్ ఆఫ్ 10 కాబట్టి ఇట్ విల్ బి 610. ఓకేనా? డన్. నెక్స్ట్ కమ్ టు న్యూ రేట్స్. వాట్ ఈస్ వన్ మోర్ నేమ్ ఫర్ న్యూ రేట్స్? డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. చూడండి, ఇఫ్ యూ డూ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, యాజ్ పర్ న్యూ రేట్స్ ఇట్ లైక్ జస్ట్ 3-4 minutes అగస్టా. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సేమ్ 0 కదా, ఎలాగో 0. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ లెట్అవుట్ కదా, లెట్అవుట్ కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో ఇఫ్ ఇట్ ఈస్ లెట్అవుట్, వాళ్ళు రెంట్కి ఇచ్చారు, రెంట్ వస్తుంది వాళ్ళకి అంటే రెంట్కి ఇచ్చారు. లెట్అవుట్కి ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా సేమ్, దెర్ విల్ బి నో డిఫరెన్స్. సో ఇక్కడ కూడా సేమ్. వాట్ అబౌట్ పీజీబీపీ ఇన్కమ్? సార్ న్యూ రేట్స్కి ఓల్డ్ రేట్స్కి పీజీబీపీలో ఎప్పుడు వేరియేషన్ ఉంటుంది? అడిషనల్ డిప్రెషన్ ఉన్నా కానీ, కాంట్రిబ్యూషన్స్ టు సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్నా కానీ, 35AD ఉన్నా కానీ ఇక్కడ ఏమైనా అడిషనల్ డిప్రెషన్ ఉందా? లేదు. వాళ్ళు సిఏ కదా, సిఏ ప్రాక్టీస్ నాట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, సో నో అడిషనల్ డిప్రియేషన్. కాంట్రిబ్యూషన్ టు సైంటిఫిక్ రీసెర్చ్ ఏమైనా ఉందా? లేదు. లాస్ట్ క్వశ్చన్లో ఉంది కాబట్టి మనం యాడ్ బ్యాక్ చేసాం. 35AD ఏమైనా ఉందా? లేదు. కాబట్టి పీజీపీ ఇన్కమ్ సేమ్. క్యాపిటల్ గెయిన్స్ ఎలాగో 0. ఐఎఫ్ఓఎస్ చూడండి, ఐఎఫ్ఓఎస్లో 1017 ఒకటే రాదు ఎప్పుడు న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు. 1017 ఏంటి? ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఎంపీ ఎమ్మెల్యే, అది చాలా రేర్ కాబట్టి ఐఎఫ్ఓఎస్ చాప్టర్ ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా సేమ్ ఉంటుంది. అంటే అప్ టు గ్రాస్ టోటల్ ఇన్కమ్ సేమ్ అండి, అప్ టు గ్రాస్ టోటల్ ఇన్కమ్ సేమ్. సో యూ కెన్ టేక్ 10,11,944 టిల్ జీటీఐ సేమ్ యాజ్ ఓల్డ్ రేట్స్. అంటే ఇక్కడ మనకి ఎంతైతే జీటీఐ వచ్చిందో అదే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ కూడా. 10,11,944 మైనస్ డిడక్షన్స్. 80C వస్తుందా? రాదు. 80D రాదు. డిడక్షన్స్లో 3 వస్తాయి. 80CC2 వస్తుంది, 80CCH2 వస్తుంది, 80GGA వస్తాయి అంతే. 80C రాదు, 80D రాదు, అవన్నీ ఏం రావు. కాబట్టి 80C 0, 80D 0. ఇట్ విల్ బి 10,11,944. లాస్ట్ డిజిట్ 0 ఉందా? లేదు. లేకపోతే మీరు ఏం చేయాలి? రౌండ్ అప్ చేయాలి. యాజ్ పర్ సెక్షన్ 288A ఇట్ విల్ బి 10,11,940. అంతే, వెరీ సింపుల్. Now compute income tax liability. What are the new rates? Income tax liability, new rates. Up to 4 lakhs 0, 4 lakhs to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 lakhs to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 lakhs to 24 lakhs 25%, above 24 lakhs 30%. అవునా? జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ 4 lakhs, యూ హ్యావ్ టు యాడ్ 5%. చెప్పండి. అప్ టు 4 lakhs 0, 4 lakhs to 8 lakhs 5%, 8 lakhs to 12 lakhs. కానీ ఇక్కడ మనకు ఉన్న ఇన్కమ్ 10,11,940 కాబట్టి 8 lakhs to 10,11,940 10%. 0, 20,000, 21,194. ఆల్రెడీ మనం చాప్టర్ 1లో ట్యాక్స్ రేట్స్ పైన వీ హ్యావ్ డన్ 40 ఎగ్జాంపుల్స్. చాప్టర్ 1లో ట్యాక్స్ రేట్స్ పైన వీ హ్యావ్ డన్ 40 ఎగ్జాంపుల్స్. నార్మల్ ట్యాక్స్ రేట్స్ పైన 10 ఎగ్జాంపుల్స్, న్యూ రేట్స్ పైన 6 ఎగ్జాంపుల్స్, అలాగే పార్షియల్ ఇంటిగ్రేషన్ పైన 12 ఎగ్జాంపుల్స్, అలాగే సర్చార్జ్ పైన వీ హ్యావ్ డన్ 12 ఎగ్జాంపుల్స్. టోటల్ వీ హ్యావ్ డన్ 40 ఎగ్జాంపుల్స్.
వాట్ ఈస్ బేసిక్ ట్యాక్స్? 41,194. 41,194 అంతే కదా. 0 ప్లస్ 20,000 ప్లస్ 21,194, 41,194. ఇప్పుడు చాలా మంది టక్కున ఏమి ఆలోచించకుండా దిక్కులు చూస్తూ దే విల్ యాడ్ హెచ్ఈసి. బాబు, బిఫోర్ యాడింగ్ హెచ్ఈసి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ రీబేట్. న్యూ రేట్స్లో రీబేట్ రావాలి అంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి? 12 lakhs ఆర్ బిలో ఉండాలి. ఓల్డ్ రేట్స్లో రీబేట్ రావాలి అంటే మీ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉండాలి. న్యూ రేట్స్లో మీ ఇన్కమ్ 12 lakhs ఆర్ బిలో ఉండాలి. ఇక్కడ 12 lakhs ఆర్ బిలో ఉంది కాబట్టి యూ కెన్ టేక్ రీబేట్. మైనస్ రీబేట్, హౌ మచ్ యూ కెన్ టేక్ రీబేట్? 60,000 ఆర్ బేసిక్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే యూ కెన్ టేక్ ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 41,194 యాజ్ రీబేట్. బ్యాలెన్స్ 0 ప్లస్ హెచ్ఈసి 4%, 0 into 4%, స్మాల్ 0. సో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఈక్వల్ టు 0. న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు మీ ఇన్కమ్ కింద 12 lakhs ఆర్ బిలో ఉంటే బికాస్ ఆఫ్ రీబేట్ మీ ట్యాక్స్ లయబిలిటీ 0 అయిపోద్ది. అంతే, వెరీ సింపుల్ అండి. నిజంగా చెప్పండి, ఎక్కడైనా మీకు డిఫికల్ట్ అనిపించిందా? అస్సలు ఉండదండి. మీరు సబ్జెక్ట్ అంతా మీరు బాగా విని ఉంటే కనుక ఎక్కడ మీకు డిఫికల్ట్ అనే ఫీలింగ్ ఉండదు. ఓకేనా? నౌ వీ కెన్ డూ నెక్స్ట్ ప్రాబ్లం. Question number 3. Question number 3. Mr. Y carries his own business. An analysis of his trading and P&L account revealed the following information. చూడండి, ఇక్కడ కూడా వాళ్ళు P&L అకౌంట్ ఇచ్చారు, కానీ టీ ఫార్మాట్లో ఇవ్వకుండా దే గివెన్ ఇన్ సెంటెన్స్ ఫార్మాట్. An analysis of his trading and P&L account revealed the following information. అంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 to 11 ఏమైతే ఉన్నాయో, పాయింట్ నెంబర్ 1 to 11 ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ P&L అకౌంట్లో డిస్క్లోజ్ చేశారు. P&L అకౌంట్లో ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ చేశారు. ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్. An analysis of his trading and P&L account revealed the following information. అంటే పాయింట్ నెంబర్ 1 to 11 ఏమైతే ఉన్నాయో ఇవన్నీ P&L అకౌంట్లో ఆల్రెడీ వాళ్ళు తీసుకొని ఉన్నారు. 1 to 11 మొత్తం అన్ని పాయింట్స్ కూడా P&L అకౌంట్లో తీసుకొని ఉన్నారు. కరెక్ట్గా ఉంటే ఓకే, రాంగ్గా ఉంటే హౌ టు మేక్ అడ్జస్ట్మెంట్. ఈ క్వశ్చన్లో కూడా దే గివెన్ P&L అకౌంట్, కానీ టీ ఫార్మాట్లో ఇవ్వకుండా దే గివెన్ ఇన్ సెంటెన్స్ ఫార్మాట్. నెట్ ప్రాఫిట్ 11,20,000 అండ్ పాయింట్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇచ్చారు. కంప్యూట్ ది టోటల్ ఇన్కమ్. ఈ క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ గ్రాస్ టోటల్ ఇన్కమా, టోటల్ ఇన్కమా, టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్? ఓల్డ్ రేట్స్. ఈ హౌ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఓ పర్ ఓల్డ్, ఓ పర్ ఆప్షనల్. ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ అన్నా ఓల్డ్ రేట్స్ అన్నా సేమ్. ఓకేనా? ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటున్నారా? నో. టెల్ మీ, బిఫోర్ గోయింగ్ టు సొల్యూషన్ ఈ హౌ టు సీ 5 things. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ వన్, ఓల్డ్ రేట్సా న్యూ రేట్సా హౌ టు సీ. ఈ క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. తర్వాత ఈ హౌ టు సీ ఆర్ఓఆరా, ఆర్ఎన్ఓఆరా, నాన్ రెసిడెంటా. ఏమీ చెప్పకపోతే కన్నా ఆర్ఓఆర్. వాట్ ఈస్ ద ఏజ్? ఏజ్ ఏం చెప్పలేదు. ఏజ్ ఏం చెప్పకపోతే కన్నా ఏజ్ బిలో 60 అనుకోవాలి. ఏజ్ గిన చెప్పకపోతే బిలో 60 అనుకోవాలి. ఓకే, చూడండి, ఆర్ఓఆరా, ఆర్ఎన్ఓఆరా, నాన్ రెసిడెంట్ చెప్పకపోతే ఆర్ఓఆర్ అనుకోవాలి. ఏజ్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ హౌ టు అజ్యూమ్ బిలో 60. నెక్స్ట్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమంటున్నారా, టోటల్ ఇన్కమా? టోటల్ ఇన్కమ్. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటున్నారా? నో. దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నోటీస్ ఫస్ట్. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో? ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్, తర్వాత యూ హ్యావ్ టు కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకేనా? ఎస్. వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్? 11,20,000. ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ వర్. చూడండి, సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? నెట్ ప్రాఫిట్ 11,20,000. కమ్ టు సెకండ్ పాయింట్. ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ ద P&L అకౌంట్. అంటే ఇవన్నీ పాయింట్ నెంబర్ 2లో ఏమైతే ఉన్నాయో, ఏబిసి ఏమైతే ఉన్నాయో అవన్నీ దే టేకెన్ క్రెడిట్ సైడ్. ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ విచ్ హెడ్? ఐఎఫ్ఓఎస్ కదా, బట్ దే టేకెన్ ఇన్ పీజీబీపీ. ఏం చేయాలి? మైనస్ చేయాలి. దే టేకెన్ P&L అకౌంట్ క్రెడిట్ సైడ్. P&L అకౌంట్లో దేర్ షుడ్ బి ఓన్లీ పీజీబీపీ ఐటమ్స్. ఇది ఐఎఫ్ఓఎస్ ఐటమ్ కాబట్టి రాంగ్గా ఉంది కాబట్టి మైనస్ చేయాలి.
ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అది కూడా ఐఎఫ్ఓఎస్ మైనస్ చేయాలి. విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసెస్ ఐఎఫ్ఓఎస్ మైనస్ చేయాలి. P&L అకౌంట్లో దేర్ షుడ్ బి ఓన్లీ పీజీబీపీ ఐటమ్స్, ఇవన్నీ ఐఎఫ్ఓఎస్ కాబట్టి మైనస్ చేస్తున్నాము. నెక్స్ట్, ఇట్ వాజ్ ఫౌండ్ దట్ సమ్ స్టాక్స్ వర్ ఒమిటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒమిటెడ్? మర్చిపోయారు అంటే రికార్డ్ చేయలేదు. ఓపెనింగ్ స్టాక్ 8,000 మర్చిపోయారు. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ ఐటమా క్రెడిట్ ఐటమా? డెబిట్ ఐటమ్. డెబిట్ ఐటమ్ మర్చిపోతే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ ఐటమ్, డెబిట్ ఐటమ్ మర్చిపోతే మైనస్ చేయాలి. డెబిట్ ఐటమ్ మర్చిపోవడం వల్ల నెట్ ప్రాఫిట్ పెరిగి ఉంటుంది కాబట్టి మైనస్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ 12,000 మర్చిపోయారు. క్లోజింగ్ స్టాక్ డెబిట్ ఐటమా క్రెడిట్ ఐటమా? క్రెడిట్ ఐటమ్. క్రెడిట్ సైడ్ మర్చిపోతే ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ ప్లస్. అవునా? ఈ ప్లస్ మైనస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ ఐటమ్ మర్చిపోయిండ్రు కాబట్టి మైనస్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ ఐటమ్, క్రెడిట్ సైడ్ మర్చిపోతే హౌ టు డూ ప్లస్. నెక్స్ట్, 1 lakh వాజ్ డెబిటెడ్ ఇన్ ద P&L అకౌంట్ బీయింగ్ కాంట్రిబ్యూషన్ టు ఏ యూనివర్సిటీ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 35. వాట్ ఈస్ సెక్షన్ 35? సైంటిఫిక్ రీసెర్చ్. ఇఫ్ యూ డొనేట్ టు సైంటిఫిక్ రీసెర్చ్ you can take deduction under section 35. అంటే you can take P&L account debit side. Yes, they taken P&L account debit side. అంటే కరెక్ట్గానే ఉంది కాబట్టి నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్, salary includes 20,000 paid to his brother which is unreasonable to the extent of 2,500. What is section here? Section 40A2. Section 40A2, payment to relative. If it is unreasonable, that unreasonable amount is not allowed. అంటే ఇక్కడ ఎంత అన్రీజనబుల్ అమౌంట్ ఉంది? 2,500. అది P&L అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకొని ఉండకూడదు, కానీ తీసుకున్నారు కాబట్టి ఆ అన్రీజనబుల్ అమౌంట్ వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. సో ప్లస్ 2,500. రీజనబుల్ అమౌంట్ అలౌ చేస్తారు, అన్రీజనబుల్ అమౌంట్ అలౌ చేయరు. ఇక్కడ P&L అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకుని ఉన్నారు కాబట్టి ఆ అన్రీజనబుల్ అమౌంట్ ఏమైతే ఉందో వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. నెక్స్ట్, advertisement expenses includes 15 gift packets of dry fruits costing 1,000 per packet presented to important customers. It is one type of advertisement. Advertisement many types. It is just one of the advertisement. It is completely relating to business. Nothing is there wrong. Allow chestara? Yes. Next, total expenses on car was 78,000. The car was used both for business and personal purpose. 3/4 is for business purpose, అంటే 1/4 is for personal purpose. P&L అకౌంట్లో యూ కెన్ టేక్ ఓన్లీ బిజినెస్ ఎక్స్పెండిచర్, యూ కెనాట్ టేక్ పర్సనల్ ఎక్స్పెండిచర్. సో 78,000లో హౌ మచ్ ఈజ్ పర్సనల్ ఎక్స్పెండిచర్? 1/4. 78,000 ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1/4? 19,000 అంతేనా? నో, 19,500. టేక్ క్యాల్సి. 78,000 ఇంటూ 1/4, 19,500. ఇట్ ఈస్ రిలేటింగ్ టు పర్సనల్. P&L అకౌంట్లో పర్సనల్ ఎక్స్పెండిచర్ తీసుకోకూడదు, కానీ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. నెక్స్ట్, సి పాయింట్ నెంబర్ 8. 30,000 పెయిడ్ టు ఏ అండ్ కో, ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ఇన్ క్యాష్. మోస్ట్ ఇంపార్టెంట్. పీజీబీపీలో దెర్ ఈస్ వన్ సెక్షన్ కాల్డ్ as 40A3. 40A3. If you make payment more than 10,000, you have to make payment by bank mode. More than 10,000 గిన పేమెంట్ చేస్తే ఒక పర్సన్కి 1 డేలో ఎలా పేమెంట్ చేయాలి? బ్యాంక్ మోడ్లో పేమెంట్ చేయాలి. ఇక్కడ ఎంత పేమెంట్ చేశారు? దే మేడ్ పేమెంట్ ఆఫ్ 30,000 ఇన్ క్యాష్. ఇప్పుడు చాలామంది డిజాలౌడ్ అనుకుంటారు, కానీ 40A3లో దెర్ ఈజ్ వన్ పాయింట్. ఇఫ్ యూ మేక్ పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్, అప్పుడు వాట్ ఈస్ ద లిమిట్ అంటే 35,000. నార్మల్ పీపుల్కి పేమెంట్ చేస్తే వాట్ ఈస్ ద లిమిట్? 10,000. ట్రాన్స్పోర్టర్కి పేమెంట్ చేస్తే వాట్ ఈస్ ద లిమిట్? 35,000. ఇక్కడ యు ఆర్ మేకింగ్ పేమెంట్ టు ట్రాన్స్పోర్టర్. వాట్ ఈస్ ద లిమిట్? 35,000. 35,000 లోపు పేమెంట్ చేస్తే ఎలా అయినా చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 35,000 అప్పుడు మాత్రమే బ్యాంక్లో చేయాలి. ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ 30,000 కాబట్టి ప్రాబ్లం లేదు. అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలా? నో. నెక్స్ట్, డిప్రిసియేషన్ డెబిటెడ్ ఇన్ ద బుక్స్ వాజ్ 55,000. డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాజ్ 50,000. డిప్రిసియేషన్ డెబిటెడ్ ఇన్ ద బుక్స్ వాజ్ 55,000. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాజ్ 50,000. యూ కెన్ టేక్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్. సో మీరు ఎంత తీసుకొని ఉండాలి? 50,000 తీసుకొని ఉండాలి. కానీ మీరు ఎంత తీసుకొని ఉన్నారు? 55 తీసుకొని ఉన్నారు.
సో ఎంత రాంగ్గా ఉంది? 5,000 యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్. లేదా ఒక పని చేయండి, అంటే యూ కెన్ యాడ్ బ్యాక్ 5,000, లేదా బుక్స్ ప్రకారం ఏమైతే ఉందో అది రాంగ్ కాబట్టి అది యూ కెన్ యాడ్ బ్యాక్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి కాబట్టి అది యూ కెన్ డూ మైనస్. ఎలా అయినా ఓకే, సేమ్ ఆన్సర్. ఎంత రాంగ్గా ఉంది? 5,000, అది మీరు యాడ్ బ్యాక్ చేయొచ్చు. లేదా 55,000 యాజ్ పర్ బుక్స్ అది రాంగ్ కాబట్టి అది యాడ్ బ్యాక్ చేయండి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకోవాలి కాబట్టి అది మైనస్ చేయండి. నెక్స్ట్ డ్రాయింగ్స్ 10,000 డెబిట్ ఇన్ ద బుక్స్. డ్రాయింగ్స్ ఈజ్ పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ట్యాక్స్ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రాయింగ్స్? పర్సనల్ ఎక్స్పెండిచర్. పర్సనల్ ఎక్స్పెండిచర్ పెయిన్ అకౌంట్ లో తీసుకోకూడదు, కానీ తీసుకున్నారు ఇక్కడ కాబట్టి ఏం చేయాలి? ఇది యాడ్ బ్యాక్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ఎస్సి, ఎన్ఎస్సి, ఏటీసీ, ఎన్ఎస్సి, ఏటీసీ, ఎన్ఎస్సి డెబిటెడ్ ఇన్ ద బుక్స్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ఎస్సి ఎక్కడ రావాలి? ఏటీసీలో రావాలి, కానీ ఇక్కడ దే టేకెన్ పెయిన్ అకౌంట్ టు డెబిట్ సైడ్. ఏం చేయాలి? ఇది కూడా యాడ్ బ్యాక్ చేయాలి. అంతే. టేక్ క్యాల్సీ. వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్? 11,20,000 మైనస్ 22,000 మైనస్ 17,500. ఆర్ యు డూయింగ్? నెక్స్ట్ మైనస్ 15,000 మైనస్ 8,000 ప్లస్ 12,000. నెక్స్ట్ ప్లస్ 2,500 ప్లస్ 19,500 ప్లస్ 55,000 మైనస్ 50,000 ప్లస్ 10,000 ప్లస్ 15,000. యూ విల్ గెట్ 11,21,500. 11,21,500. వెరీ సింపుల్ అండి. టేక్ నెట్ ప్రాఫిట్, ఏమైతే రాంగ్గా ఉన్నాయో దోస్ అడ్జస్ట్మెంట్ యూ హ్యావ్ టు డూ. 11,20,000 is the net profit minus income from UTI, IFOS, interest on debentures, IFOS, winnings from horse races, IFOS, opening stock omitted, closing stock omitted, excess salary, unreasonable salary paid to brother, personal expenditure relating to car, that 1/4 ఉంది కదా, that one. Depreciation as per books యాడ్ చేయండి, అది రాంగ్గా ఉంది కాబట్టి డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మైనస్ చేయండి. డ్రాయింగ్స్ పర్సనల్ ఎక్స్పెండిచర్ కాబట్టి అలో చేయరు కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్ఎస్సి అది ఏటీసీలో రావాలి, బట్ దే టేకెన్ ఇన్ పెయిన్ అకౌంట్ కాబట్టి అది కూడా యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 11,21,500. ఫస్ట్ ఎప్పుడైనా వీ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్. వీ హ్యావ్ టు కంప్యూట్ పీజీబీపీ ఇన్కమ్. తర్వాత ఏం కంప్యూట్ చేయాలి? వీ హ్యావ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్? యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ది 5 హెడ్స్. వాట్ ఈస్ హెడ్ నెంబర్ 1? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. ఈ క్వశ్చన్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఉందా? నో. హెడ్ నెంబర్ 2 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉందా? నో. ఇంకా రెంట్ ఏమైనా వచ్చిందో? రాలేదు. పీజీబీపీ హెడ్ నెంబర్ 3 పీజీబీపీ ఉందా? ఎస్. 11,21,500. క్యాపిటల్ గెయిన్స్? నో. క్యాపిటల్ గెయిన్స్ అనేది టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఉండదు. నెక్స్ట్ ఐఎఫ్ఓఎస్ ఉందా? ఎస్. ఐఎఫ్ఓఎస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఐఎఫ్ఓఎస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ 22,000, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 17,500, విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేస్ 15,000. 3 ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 54,500. సి అవుటర్ కాలం, ఓన్లీ అవుటర్ కాలంలో 5 అమౌంట్స్ ఉండాలి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ 0, హౌస్ ప్రాపర్టీ 0, పీజీబీపీ 11,21,500, క్యాపిటల్ గెయిన్స్ 0, ఐఎఫ్ఓఎస్ 54,500. సో అవన్నీ యాడ్ చేసి ఇట్ ఈస్ కాల్డ్ as గ్రాస్ టోటల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? 11,76,000. మైనస్ చాప్టర్ 6 డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, దెర్ ఈస్ ఓన్లీ వన్ డిడక్షన్. వాట్ ఈస్ దట్? ఎన్ఎస్సి. ఎన్ఎస్సి వాట్ ఈస్ సెక్షన్ ఫర్ ఎన్ఎస్సి? ఏటీసీ. ఎంత ఉంది? 15,000. ఏటీసీ హౌ మచ్ యూ కెన్ టేక్? యూ కెన్ టేక్ అప్ టు 1.5 lakhs. కాబట్టి మైనస్ 15,000 పోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ 11,61,000. వెరీ సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. థర్డ్ ప్రాబ్లం ఎందుకు కొంచెం స్పీడ్గా చెప్పాను అంటే మీరు కూడా అంటే వైల్ ప్రాక్టీసింగ్ ఫస్ట్ ప్రాబ్లంకి, సెకండ్ ప్రాబ్లంకి, థర్డ్ ప్రాబ్లంకి మీ స్పీడ్ పెరుగుతూ ఉండాలి. అందువల్ల నేను థర్డ్ ప్రాబ్లం కొంచెం స్పీడ్గా చెప్పాను. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. మీరు ఈజీ అనుకుంటే ఈజీ అంతే, డిఫికల్ట్ అనుకుంటే డిఫికల్ట్. ఈ ప్రొవిజన్స్ అన్ని మేడ్ బై హ్యూమన్ బీయింగ్, నాట్ గాడ్. కాబట్టి ఒక హ్యూమన్ బీయింగ్ రాసిన బుక్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకోలేరా చెప్పండి? అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా? రిలాక్స్. క్వశ్చన్ నెంబర్ 1లో, 2లో, 3లో ఫోకస్ అంతా కూడా పీజీబీపీ పైన ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 1లో, 2లో, 3లో మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ రిలేటింగ్ టు పీజీబీపీ. కాబట్టి ఫస్ట్ వీఆర్ కంప్యూటింగ్ వాట్ పీజీబీపీ ఇన్కమ్, తర్వాత వీఆర్ కంప్యూటింగ్ వాట్ టోటల్ ఇన్కమ్, తర్వాత వీఆర్ కంప్యూటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. అవునా?
Come to question number 4. Question number 4 లో they are focusing mainly on salary. Question number 1, 2, 3 లో they are focusing mainly on PGVP income. ఇంకా ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, ఐఎఫ్ఓఎస్ జస్ట్ దే గివెన్ 1 or 2 పాయింట్స్ అంతే. కానీ క్వశ్చన్ నెంబర్ 4లో దే ఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ శాలరీ ఇన్కమ్. జనరల్గా టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్లో 80% ఆఫ్ ది ప్రాబ్లం ఈజ్ రిలేటింగ్ టు పీజీబీపీ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లం రిలేటింగ్ టు శాలరీ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4లో మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లం ఈజ్ రిలేటింగ్ టు శాలరీ. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. Mr. A, are you ready? Are you ready? Yes. Mr. A, aged 32 years. What is the age of 32 years? He is employed with XYZ Private Limited on a basic salary of 80,000 per month. Transportation allowance 15,000 per month. House rent allowance 20,000 per month. What is the rent paid? 25,000 per month in Delhi. What is the interest on house loan? 2,10,000. Contribution to PPF 1,50,000. Contribution to pension scheme NPS 50,000. Medical insurance premium paid per parents 55,000. Medical insurance premium paid per self and spouse 32,000. He how to compute the total income and tax liability also in the most beneficial manner. What is the meaning of most beneficial manner? Anybody? Most beneficial manner ante old rates or new rates? We have to compute as per old as well as new. Exam lo compute as per old అని ఇస్తే old, compute as per new అని ఇస్తే new. Compute in most beneficial manner అని ఇచ్చారు అనుకోండి, you have to compute as per old as well as new. ఓకేనా? చెప్పండి, వాట్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు నోటీస్? ఫస్ట్ వన్, ఓల్డ్ రేట్స్ న్యూ రేట్స్. ఈ క్వశ్చన్లో యూ హ్యావ్ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ యాజ్ వెల్ యాజ్ న్యూ. సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద సెకండ్ థింగ్ హౌ టు నోటీస్? ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్, నాన్ రెసిడెంట్ ఏమీ చెప్పలేదు కాబట్టి హౌ టు అజ్యూమ్ యాజ్ ఆర్ఓఆర్. వాట్ ఈస్ ద ఏజ్? 32 years. నెక్స్ట్, దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ గ్రాస్ టోటల్ ఇన్కమా, టోటల్ ఇన్కమా? టోటల్ ఇన్కమ్. లాస్ట్ వన్, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటున్నారా లేదా కంప్యూట్ చేయమంటున్నారు? What are the steps you have to follow? Generally, first you have to compute PGBP income, తర్వాత you have to compute total income, తర్వాత you have to compute income tax liability. కానీ ఇక్కడ జనరల్గా ఫస్ట్ వై యు ఆర్ కంప్యూటింగ్ PGBP ఇన్కమ్? ఎందుకంటే ప్రాబ్లంలో మేజర్గా PGBP ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ యు ఆర్ కంప్యూటింగ్ PGBP ఇన్కమ్. కానీ ఈ క్వశ్చన్లో PGBP ఇన్కమ్ గురించి ఏం మాట్లాడడం లేదు కాబట్టి డైరెక్ట్లీ కెన్ కంప్యూట్ వాట్ టోటల్ ఇన్కమ్, డైరెక్ట్లీ కెన్ కంప్యూట్ వాట్ టోటల్ ఇన్కమ్. లేదా పని చేయొచ్చు, ఫస్ట్ కంప్యూట్ శాలరీ ఇన్కమ్. ఎందుకంటే ఈ క్వశ్చన్లో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ రిలేటింగ్ టు శాలరీ కాబట్టి ఫస్ట్ కంప్యూట్ శాలరీ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ శాలరీ ఇన్కమ్. సెకండ్ థింగ్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. థర్డ్ థింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకేనా? అంటే క్వశ్చన్లో ఏదైతే మేజర్గా ఉందో ఫస్ట్ అది కంప్యూట్ చేయండి. ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద మేజర్ థింగ్? శాలరీ ఇన్కమ్. సో లెటింగ్ కంప్యూటేషన్ ఆఫ్ శాలరీ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకే, in the most beneficial manner అన్నారు కాబట్టి you have to do as per old as well as new. ఫస్ట్ యూ కెన్ డూ ఓల్డ్, తర్వాత యూ కెన్ డూ న్యూ. దట్ ఈస్ అడ్వైజబుల్. ఓకేనా? కానీ మనకు దిస్ క్వశ్చన్, దిస్ సొల్యూషన్ జస్ట్ ఐ కాపీడ్ ఫ్రమ్ ఐసే బుక్. ఇక్కడ దే ఆర్ కంప్యూటింగ్ ఫస్ట్ యాజ్ పర్ డిఫాల్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫాల్ట్? న్యూ. తర్వాత దే ఆర్ కంప్యూటింగ్ యాజ్ పర్ ఓల్డ్. ఎగ్జామ్లో మై అడ్వైజ్ ఈజ్ ఫస్ట్ కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్, తర్వాత కంప్యూట్ యాజ్ పర్ న్యూ. ఓకేనా? మీకు సబ్జెక్ట్ అంతా బాగా వచ్చినప్పుడు ఇఫ్ యూ కంప్యూట్ ఫస్ట్ యాజ్ పర్ న్యూ, తర్వాత యాజ్ పర్ ఓల్డ్ ఆల్సో ఓకే. కానీ ఇఫ్ యూ వాంట్ అవాయిడ్ మిస్టేక్స్, ఫస్ట్ కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్, తర్వాత కంప్యూట్ యాజ్ పర్ న్యూ. ఓకే, సో ఇక్కడ కూడా అంటే ఫస్ట్ న్యూ ఉంది, తర్వాత ఓల్డ్ ఉంది. కానీ ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఓల్డ్, ఫస్ట్ యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ రేట్స్, తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రేట్స్. ఓకేనా? బేసిక్ సాలరీ ఎంత ఉంది? 80,000 పర్ మంత్. బేసిక్ సాలరీ ట్యాక్సిబుల్, ఎగ్జామ్టెడా? ఫుల్లీ ట్యాక్సిబుల్. టేక్ క్యాల్సి 80,000 ఇంటూ 12 ఎంత వస్తుంది? 9,60,000. 9,60,000. ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఎగ్జామ్టెడ్ కదా, 3,200 పర్ మంత్ ఎగ్జామ్ట్ అన్నావు. ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ 3,200 per month exempt అన్నావు. Exemption is applicable only for handicapped, blind, deaf category.
ఇక్కడ చెప్పారా మిస్టర్ ఏ హ్యాండిక్యాప్డ్ అని బ్లైండ్ అని ఏం చెప్పారా? నో. ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఎగ్జామ్షన్ ఇస్ ఓన్లీ ఫర్ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ డెఫ్ కేటగిరీ పీపుల్. ఇక్కడ నార్మల్ పర్సన్ కాబట్టి ఎగ్జామ్షన్ రాదు. సో మొత్తం 15,000 into 12 మొత్తం టాక్సిబుల్. ఇట్ ఈస్ ఈక్వల్ హౌ మచ్? 1,80,000. 1,80,000. నెక్స్ట్ వన్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ ఎంత వచ్చింది? 20,000 పర్ మంత్ అంటే పర్ యానం 2,40,000. హెచ్ఆర్ ఈజ్ పార్ట్లీ ఎగ్జామ్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 1013A. హెచ్ఆర్ రిసీవ్డ్ హౌ మచ్? 2,40,000. 2,40,000 ఎలా వచ్చింది సార్? 20,000 per month into 12, 2,40,000. HRA, you can take exemption under section 1013A. HRA 1013A, HRA 1013A. You can take exemption. How much you can take? Whichever is lower. First one, actual HRA received. Second one, 50% of salary గానీ 40% of salary గానీ. ఇక్కడ what is the place? ఢిల్లీ. ఢిల్లీ కాబట్టి చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై 50% ఆఫ్ సాలరీ. ఢిల్లీ 50% ఆఫ్ సాలరీ. థర్డ్ వన్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. ఫస్ట్ వన్ యాక్చువల్ హెచ్ఆర్ఏ. సెకండ్ వన్ 50% ఆఫ్ సాలరీ. వై సార్ 50%? ఢిల్లీ కాబట్టి చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై 50%. థర్డ్ వన్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. అవుట్ ఆఫ్ దీస్ త్రీ విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఈస్ ఎగ్జామ్టెడ్. బ్యాలెన్స్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ? బీసీడీ. సాలరీ అంటే బీసీడీ. బి పర్ బేసిక్ సాలరీ, D per DA forming part of salary, C per commission as a percentage of turnover. ఓకేనా? చూడండి, వాట్ ఈస్ HRA received? 2,40,000. 2,40,000. You can take exemption under section 1013A. How much you can take? Out of these three, whichever is lower. అంతేనా? List of the following. What is first one? HRA received 2,40,000. What is second one? 50% of salary. First one ఏమో actual HRA received, that is 2,40,000. Second one 50% of salary. Why sir 50%? ఢిల్లీ కాబట్టి. salary అంటే ఏంటి? basic salary, DA forming part of salary, commission as a percentage of turnover. What is the basic salary? It's 9,60,000. What about commission as a percentage of turnover? క్వశ్చన్లో లేదు. DA forming part of salary ఉందా క్వశ్చన్లో? అసలు DA లేదు. అంటే ఇక్కడ there is only basic salary. 50% ఆఫ్ సాలరీ ఎంత? 9,60,000 into 50%, that is equal to 4,80,000. సార్ హెచ్ఆర్ఏలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాలరీ? బేసిక్ ప్లస్ డిఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సాలరీ ప్లస్ కమిషన్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్. ఇక్కడ డిఏ లేదు, కమిషన్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ లేదు, దర్ ఈస్ ఓన్లీ బేసిక్. అది ఎంత ఉంది? 9,60,000 ఉంది. ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 50%, that is equal to 4,80,000. వాట్ ఈస్ థర్డ్ వన్? రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. వాట్ ఈస్ రెంట్ పెయిడ్? ఇచ్చారు క్వశ్చన్లో. రెంట్ పెయిడ్ ఎంత? 25,000 పర్ మంత్. 25,000 into 12 ఎంత వస్తుంది? 3 lakhs. రెంట్ పెయిడ్ ఈజ్ 3 lakhs మైనస్ 10% ఆఫ్ సాలరీ. సాలరీ ఎంత ఉంది? 9,60,000 ఉంది. ఇంటూ 10% 96,000. సో రెంట్ పెయిడ్ ఏమో 3 lakhs మైనస్ 96,000. 3 lakhs మైనస్ 96,000 is equal to 2,04,000. అవుట్ ఆఫ్ దీస్ త్రీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్? ఫస్ట్ వన్ ఏమో 2,40,000, సెకండ్ వన్ ఏమో 2,04,000, థర్డ్ వన్ ఏమో 4,80,000. విచ్ వన్ ఈజ్ లోయర్? 2,04,000. సో 2,40,000లో ఎగ్జామ్షన్ 2,04,000 పోతే ట్యాక్సిబుల్ వాల్యూ ఈక్వల్ టు 36,000. హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఎంత? 2,40,000. ఎగ్జామ్షన్ ఎంత? విచ్ ఎవర్ లోయర్ కదా. ఆ విచ్ ఎవర్ లోయర్ ఈజ్ హౌ మచ్? 2,04,000. సో 2,40,000లో ఎగ్జామ్షన్ 2,04,000 పోతే ట్యాక్సిబుల్ వాల్యూ ఈక్వల్ టు 36,000. అంతేనా? శాలరీ ఇంకేమైనా ఉన్నాయా? నో. వాట్ అబౌట్ మిస్టర్ ఏ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,10,000 పర్ హౌసింగ్ లోన్. అది హౌస్ ప్రాపర్టీ. ఇదేమో ATCCD, ఇది 80D. అంతే ఉన్నాయి సాలరీ. సో వాట్ ఈస్ ద గ్రాస్ సాలరీ? 11,76,000. ఒకటేమో బేసిక్ ఉంది, ఒకటేమో ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంది, ఇంకోటేమో హెచ్ఆర్ఏ ఉంది, ఇంకేం లేవు. ఆ మూడు యాడ్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రాస్ సాలరీ. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అదే సాలరీ అనుకుంటారు. 16,1 రిడక్షన్ మర్చిపోతారు. 16,1 రిడక్షన్ who can take? All employees can take. How much? Old rates కాబట్టి you can take 50,000. సో మైనస్ 50 పోతే ఇట్ ఈస్ 11,26,000. చాలా సింపుల్ అండి. బేసిక్ సాలరీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంది, హెచ్ఆర్ఏ ఉంది, ఇంకా సాలరీ కాంపోనెంట్స్ ఏం లేవు. ఆ మూడు యాడ్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రాస్ సాలరీ. 16,1 ఆల్ ఎంప్లాయీస్ కెన్ టేక్, దట్ ఈస్ ఈక్వల్ టు 50,000. అది పోతే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఈక్వల్ టు 11,26,000. అది ఫస్ట్ హెడ్. వాట్ ఈస్ సెకండ్ హెడ్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఫస్ట్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ,
సెకండ్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ క్వశ్చన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉందా చూడండి. మిస్టర్ ఏ హ్యాస్ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,10,000 ఫర్ హౌసింగ్ లోన్ టేకెన్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్ హౌస్ ఇన్ ముంబై. హిస్ పేరెంట్స్ లివ్ ఇన్ దట్ హౌస్. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్, రెంట్కి ఇవ్వలేదు, ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటున్నారు. ఇట్ ఈస్ ఈక్వల్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి హౌ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎన్ఏవి జీరో కదా, యూ హ్యావ్ టు స్టార్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎన్ఏవి. ఎన్ఏవి ఈక్వల్ టు జీరో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి హౌ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? సార్ ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని ఎక్కడ చెప్పారు చూడండి. అక్కడ హిస్ పేరెంట్స్ లివ్ ఇన్ దట్ హౌస్, వాళ్ళ పేరెంట్స్ ఉంటున్నారు అంటే రెంట్కి ఇవ్వలేదు, సెల్ఫ్ ఆక్యుపైడ్. ఎన్ఏవి ఈక్వల్ టు జీరో. 24 ఇయర్ జీరో. 24B ఇంట్రెస్ట్ హౌ మచ్ యూ కెన్ టేక్? యూ కెన్ టేక్ మాక్సిమం 2 lakhs, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కాబట్టి. If you take loan for the purpose of purchase or construction, you can take up to 2 lakhs. In case of repairs, you can take up to 30. So you can take 2 lakhs. NAV 0, 24A 0, 24B 2 lakhs. 0 minus 2 lakhs. Negative 2 lakhs. Negative 2 lakhs. Negative 2 lakhs. ఎందుకంటే NAV 0, యాన్యువల్ వాల్యూ 0, నెట్ యాన్యువల్ వాల్యూ 0. చూడండి, NAV ఈక్వల్ టు 0 మైనస్ 24A స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ 0 ఈక్వల్ టు స్మాల్ 0. 24B తీసుకోవచ్చు. 24B హౌ మచ్ యూ కెన్ మైనస్ 2 lakhs. సో ఇట్ విల్ బి నెగటివ్ ఆఫ్ 2 lakhs. ఇట్ విల్ బి నెగటివ్ ఆఫ్ 2 lakhs. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత వచ్చిందంటే నెగటివ్ ఆఫ్ 2 lakhs. సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా, ఎన్ఏవి 0, 24A 0 అయిపోద్ది. 24B ఇంట్రెస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. హౌ మచ్? 2 lakhs 30. ఇక్కడ దే టేకెన్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ కాబట్టి యూ కెన్ టేక్ 2 lakhs. సార్ ఇక్కడ ఒక డౌట్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అదేంటంటే కన్స్ట్రక్షన్ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్ మార్చ్ 2026 కదా సార్, అది పీసీపీ ఇంట్రెస్ట్ కదా అని అడిగే పాసిబిలిటీ ఉంది. పీసీపీ ఇంట్రెస్ట్ విల్ కంప్యూట్ అప్ టు విచ్ డేట్? చెప్పండి ఒకసారి. పీసీపీ ఇంట్రెస్ట్ విల్ కంప్యూట్ అప్ టు విచ్ డేట్? ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో దానికంటే ముందు వచ్చి 31st మార్చ్ వరకు కదా. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? మార్చ్ 2026లో కంప్లీట్ అయింది. పీసీపీ ఇంట్రెస్ట్ విల్ కంప్యూట్ అప్ టు 31st మార్చ్ ప్రయర్ టు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే పీసీపీ ఇంట్రెస్ట్ విల్ కంప్యూట్ ఓన్లీ అప్ టు 31st మార్చ్ 2025. ఈ 2,10,000 పెయిడ్ ఇన్ 25-26. 2,10,000 ఏమైతే ఉందో అది పెయిడ్ ఇన్ 25-26. పీసీపీ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు కంప్యూట్ ఓన్లీ అప్ టు 31st మార్చ్ 2025. సార్ పీసీపీ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు కంప్యూట్ అప్ టు విచ్ డేట్? ఫ్రమ్ డేట్ ఆఫ్ బారోవల్ టు అప్ టు విచ్ డేట్? 31st మార్చ్ ప్రయర్ టు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఉంది? మార్చ్ 2026 ఉంది. దానికంటే ముందు వచ్చి 31st మార్చ్ ఏంటి? 31st మార్చ్ 2025. అంతవరకు మాత్రమే పీసీపీ ఇంట్రెస్ట్. ఈ 2,10,000 ఏమైతే ఉందో దట్ ఈస్ పెయిడ్ ఇన్ కరెంట్ ఇయర్, దట్ ఈస్ పెయిడ్ ఇన్ 25-26. దట్ ఈస్ పెయిడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఆఫ్టర్ 31st మార్చ్ 2025 పే చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు పీసీపీ ఇంట్రెస్ట్, దట్ ఈస్ ఈక్వల్ టు కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. బీ క్లియర్. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ థర్డ్ హెడ్? శాలరీస్ అయిపోయింది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అయిపోయింది. వాట్ ఈస్ థర్డ్ హెడ్? పీజీవీపీ. ఈ క్వశ్చన్లో పీజీవీపీ లేదు, 0. ఫోర్త్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్ 0. నెక్స్ట్ హెడ్ ఐఎఫ్ఓఎస్ 0. అంటే ఇక్కడ మనకు ఉండేది ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్ అండ్ హౌస్ ప్రాపర్టీ. క్యాపిటల్ గెయిన్స్ 0, పీజీవీపీ 0, ఐఎఫ్ఓఎస్ 0. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈక్వల్ హౌ మచ్? గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈక్వల్ హౌ మచ్? చెప్పండి, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? శాలరీ ఏమో 11,26,000. హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంది 2 lakhs. సో 11,26,000 మైనస్ 2 lakhs పోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు 9,26,000. ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఏం మైనస్ చేయాలి? ఈ హౌ టు మైనస్ చాప్టర్ 6 రిడక్షన్స్. ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. చెప్పండి ఏమేమి ఉన్నాయి? ఒకటి ఏటీసీ ఉంది. ఏటీసీ ఎంత ఉంది? 1,50,000 ఉంది. సార్ ఏటీసీ అని అక్కడ చెప్పారా? అక్కడ చెప్పరండి, మనకు తెలియాలి. పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, ఆర్పిఎఫ్, ఎన్ఎస్సి, ఎల్ఐసి, సుకన్య సమృద్ధి, ట్యూషన్ ఫీజు, ఇవన్నీ కూడా ఏటీసీ 1,50,000 ఉంది.
80 how much you can take up to 1,50,000. 80 CCD ఎంత ఉంది? 50 ఉంది. కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ రెఫర్ టు 80 CCD 50 ఉంది. తీసుకోవచ్చా? 80 CCDలో 1 ఉంటుంది 1B ఉంటుంది కదా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్కి 1 ఉంటుంది 1B ఉంటుంది కదా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్కి 1 ఉంటుంది, 80 CCD 1 ఉంటుంది, 80 CCD 1B ఉంటుంది. దిస్ వన్ ఐ విల్ టేక్ యాజ్ పర్ 1 1B. ఇఫ్ ఐ టేక్ యాజ్ పర్ 1 అనుకోండి, ఎందుకంటే మనకు 80C CCC CCD 1 ఈ 3 కలిపి వీ కెన్ టేక్ ఓన్లీ 1.5 lakhs. ఆల్రెడీ మనకు 80C ఒకటే 1.5 lakhs అయిపోయింది. కాబట్టి నేను ఈ 50 ఏమైతే ఉందో అది నేను 1 ప్రకారం తీసుకోను. 1 ప్రకారం తీసుకుంటే ఏమైందంటే ఈ లిమిట్కి వెళ్ళిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఈ 50 ఐ విల్ టేక్ యాజ్ పర్ 1B. మనకు కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్లో 80 CCD 1 తీసుకోవచ్చు అండ్ 1B తీసుకోవచ్చు. ఎనీ వన్ కాదు, కంటే బోత్ 80 CCD 1 తీసుకోవచ్చు, 1B తీసుకోవచ్చు. ఇక్కడ ఐ విల్ టేక్ యాజ్ పర్ 1 1B అంటే ఐ విల్ టేక్ యాజ్ పర్ 1B. ఎందుకు సార్ అంటే ఇఫ్ ఐ టేక్ యాజ్ పర్ 1 అనుకోండి, ఈ 3 కలిపి ఐ కెన్ టేక్ ఓన్లీ 1,50,000. ఆల్రెడీ 80C 1,50,000 అయిపోయింది. ఇఫ్ ఐ టేక్ యాజ్ పర్ 1 అనుకోండి నాకు వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఐ విల్ టేక్ యాజ్ పర్ 1B. సో 80C 1,50,000 కాంట్రిబ్యూషన్ టు PPF. NPS ఐ ఆమ్ టేకింగ్ యాజ్ పర్ 1B 50,000. నెక్స్ట్ ఇంకేమున్నాయి? మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ హిస్ ఫాదర్. వాట్ ఈస్ ద ఏజ్? 65. ఫాదర్కి అంటే 65 కాబట్టి అబౌవ్ 60 ఉన్నప్పుడు యూ కెన్ టేక్ అప్ టు 50,000. అంటే 55 తీసుకోలేము, ఐ కెన్ టేక్ అప్ టు 50. నెక్స్ట్ సెల్ఫ్ అండ్ స్పౌస్. సెల్ఫ్ ఏజ్ ఎంత? 32 అంటే బిలో 60 కాబట్టి యూ కెన్ టేక్ 25. అంటే ఫాదర్కి అబౌవ్ 60 కాబట్టి యూ కెన్ టేక్ 50. వీళ్ళ ఏజ్ బిలో 60 కాబట్టి యూ కెన్ టేక్ 25. 50 + 25 యూ కెన్ టేక్ 75,000. యూ కెన్ టేక్ 75,000. సో 9,26,000 మైనస్ 1,50,000 మైనస్ 50 మైనస్ 75,000 దట్ ఈస్ ఈక్వల్ టు 6,51,000. చాలా ఈజీ అండి, ఎక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. 80 CCD 1B దగ్గర మాత్రమే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ యూ కెన్ టేక్ యాజ్ పర్ 1 యాజ్ వెల్ యాజ్ 1B. ఇఫ్ ఐ టేక్ యాజ్ పర్ 1 అప్పుడు ఏమైందంటే 80C CCC CCD 1 3 కలిపి 1.5 lakhs ఆ లిమిట్లోకి వెళ్ళిపోద్ది. నాకు ఆల్రెడీ 80C 1.5 lakhs ఉంది కాబట్టి 1 ప్రకారం తీసుకోవడం లేదు. ఐ ఆమ్ టేకింగ్ యాజ్ పర్ 1B. ఓకే, 6,51,000. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కూడా కంప్యూట్ చేయాలి యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఎలా కంప్యూట్ చేస్తాం? వాట్ ఈస్ ద ఏజ్? 32 కదా. అప్ టు 2.5 lakhs నిల్, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to ఇంకా బ్యాలెన్స్ 5 lakhs to 6,51,000 20%. టేక్ క్యాల్సి అప్ టు 2.5 lakhs 0, 2.5 lakhs to 5 lakhs 5% అంటే 12,500. 5 lakhs to 6,51,000 అంటే 1,51,000 into 20% plus 12,500. It will be 42,700 and HEC 4%. So it will be 44,408. లాస్ట్ డిజిట్ 0 ఉండాలి, ఇక్కడ 0 లేదు కాబట్టి హౌ టు రౌండ్ అప్ యాజ్ పర్ సెక్షన్ 288B 44,410. ఇదేమో బేసిక్ ట్యాక్స్. HEC యాడ్ చేసి ఎంత వచ్చింది? 44,408 వచ్చింది. లాస్ట్ డిజిట్ 0 ఉండాలి, 0 లేదు కాబట్టి హౌ టు రౌండ్ అప్. ఈ హౌ టు రౌండ్ అప్ టు నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10. లాస్ట్ డిజిట్ 8 కాబట్టి ఈ హౌ టు రౌండ్ అప్ టు అప్పర్ మల్టిపుల్ ఆఫ్ 10 44,410. ఇట్ ఈస్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. యాజ్ పర్ న్యూ రేట్స్ ఇట్ విల్ టేక్ జస్ట్ 2 minutes ఎక్స్ట్రా. చూడండి, యాజ్ పర్ న్యూ రేట్స్ కమ్ టు యాజ్ పర్ న్యూ రేట్స్. బేసిక్ సాలరీ సేమ్, నో వేరియేషన్. ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ సేమ్. హెచ్ఆర్ఏ న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు మనకు శాలరీ చాప్టర్లో కొన్ని ఎగ్జామ్షన్స్ రావు, దాంట్లో ఒకటి హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ రాదు, 10(5) రాదు, హెచ్ఆర్ఏ రాదని చెప్పుకున్నాం మనం. న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ రాదు. అంటే హెచ్ఆర్ఏ ఎంతైతే ఉందో చెప్పండి, హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎంత ఉంది? హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎంత ఉంది? సారీ, హెచ్ఆర్ఏ అమౌంట్ ఎంత ఉంది? 20,000 పర్ మంత్ ఉంది కదా. మొత్తం ట్యాక్స్బులే, ఎగ్జామ్షన్ రాదు. మీరు ఓల్డ్ ప్రకారం కంప్యూట్ చేసి ఏం చేశారు? 2,40,000లో నుంచి ఎగ్జామ్షన్ తీసుకున్నారు. న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ రాదు, అంటే మొత్తం 2,40,000 ట్యాక్సిబుల్. ఇంపార్టెంట్, శాలరీ చాప్టర్లో ఇఫ్ యూ ఫాలో న్యూ రేట్స్ కొన్ని ఎగ్జామ్షన్స్ రావు, దాంట్లో ఒకటి హెచ్ఆర్ఏ. కాబట్టి హెచ్ఆర్ఏ మొత్తం
2,40,000 ఏమైతే ఉందో మొత్తం ట్యాక్స్లో ఎగ్జామ్షన్ రాదు. ఆ 3 యాడ్ చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ సాలరీ. మర్చిపోకుండా 16,1 డిడక్షన్ తీసుకోవాలి. ఆల్ ఎంప్లాయీస్ కెన్ టేక్ 16,1 డిడక్షన్. సార్ హౌ మచ్ యూ కెన్ టేక్? ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే 50,000, న్యూ రేట్స్ ఫాలో అయితే 75,000. సో వాట్ ఈస్ ద సాలరీ? 13,05,000. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సార్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ టేకెన్ జీరో సార్. వై జీరో? సెల్ఫ్ ఆక్యుపైడ్కి హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో లేట్అవుట్ అయితే గిన హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో లేట్అవుట్ అయితే గిన న్యూ రేట్స్ ఫాలో అయినా ఓల్డ్ రేట్స్ ఫాలో అయినటువంటి వేరియేషన్ ఉండదు. అదే మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే గిన ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ఎన్ఏవి 0, 24A 0, 24B ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. న్యూ రేట్స్ ఫాలో అయితే ఎన్ఏవి 0, 24A 0, 24B కూడా 0. మీకు గుర్తుందో లేదో మరి. మనం దీనికంటే ముందు చెప్పుకున్నాము, టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసామని చెప్పుకున్నాము. శాలరీ చాప్టర్లో హెచ్ఆర్ఏ రాదు. చూడండి, శాలరీ చాప్టర్ హెచ్ఆర్ఏ రాదు. హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో ఇప్పుడు ఇస్ లెట్అవుట్ సేమ్ యాజ్ ఓల్డ్, అంటే లెట్అవుట్కి ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా వేరియేషన్ ఉండదు. ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ఎన్ఏవి 0, 24A 0, 24B ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అదే న్యూ రేట్స్ ఫాలో అయితే ఎన్ఏవి 0, 24A 0, 24B కూడా 0. కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ ఏమైందంటే 0 అవుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ మనకు డిడక్షన్ కాదు కాబట్టి ఎన్ఏవి 0, 24A 0, 24B కూడా 0 కాబట్టి 0 అయిపోద్ది. సో వాట్ ఈస్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్? 13,05,000. పీఈజీబీపీ లేదు, క్యాపిటల్ గెయిన్స్ లేదు, ఐఎఫ్ఓఎస్ కూడా లేదు. నెక్స్ట్ డిడక్షన్స్. న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు డిడక్షన్స్ ఏమేమి వస్తాయి? 80CCD2, 80CCH2, 80CCA మూడే వస్తాయి. 80C వస్తుందా? నో. 80CCD1B వస్తుందా? నో. 80CCD2 మాత్రమే వస్తుంది. ఈ క్వశ్చన్లో మనకు డిడక్షన్ ఏంటి? 80CCD1B. 80C వస్తుందా అంటే రాదు. 80CCD1B వస్తుందా అంటే రాదు. 80D వస్తుందా అంటే రాదు. న్యూ రేట్స్ ఫాలో అయినవి ఏమేమి వస్తాయి? 80CCD2 వస్తుంది, 80CCH2 వస్తుంది, 80CCA వస్తాయి. ఆ మూడే వస్తాయి. కాబట్టి 80C రాదు, CCD1B రాదు, 80D రాదు. సో వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 13,05,000. They're asking you to commit income tax liability. చెప్పండి. న్యూ రేట్స్ అప్ టు 4 lakhs 0, 4 lakhs to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 lakhs to 16 lakhs 15% కదా. అప్ టు 4 lakhs 0. అప్ టు 4 lakhs 0. నెక్స్ట్ 4 lakhs to 8 lakhs 5% 20,000. నెక్స్ట్ 8 lakhs to 12 lakhs 10%. నెక్స్ట్ 12 lakhs to బ్యాలెన్స్ ఎంత ఉంది? 12 lakhs to 13,05,000. ఇట్ ఈస్ 15%. దట్ ఈస్ ఈక్వల్ టు 75,750. అప్ టు 4 lakhs 0. అప్ టు 4 lakhs 0. 4 lakhs to 8 lakhs 5%. ఇట్ విల్ బి 20,000. 8 lakhs to 12 lakhs 10%. ఇట్ ఈస్ ఈక్వల్ టు 40,000. 12 lakhs to 13,05,000 అంటే 1,05,000 ఇంటూ 15% ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు 15,750. టోటల్ 75,750. ఓకే. అండ్ యాడ్ హెచ్ఈసి 75,750 ఇంటూ హెచ్ఈసి 4%. ఇట్ విల్ బి 78,780. మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే వాట్ ఈస్ ద ట్యాక్స్ లయబిలిటీ? 78,780. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే వాట్ ఈస్ ట్యాక్స్ లయబిలిటీ? 44,410. మరి ఈ క్వశ్చన్లో మీరు క్లయింట్కి అడ్వైజ్ ఇవ్వాలంటే ఓల్డ్ రేట్స్ అడ్వైజ్ చేస్తారా, న్యూ రేట్స్ అడ్వైజ్ చేస్తారా? న్యూ రేట్స్ ఫాలో అయితే ఏమో 78,780 పే చేయాలి. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ఏమో 44,410 పే చేయాలి. విచ్ వన్ ఈజ్ అడ్వైజబుల్? ఓల్డ్ రేట్స్ అంటే ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ ఆర్ అడ్వైజబుల్. చూడండి, it would be beneficial to shift out of default tax regime. What is the meaning of shift out of default tax regime? Old rates. Default tax rates అంటే ఏమో న్యూ రేట్స్, షిఫ్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే ఏమో ఓల్డ్ రేట్స్. అంటే ఓల్డ్ రేట్స్ ఆర్ అడ్వైజబుల్ అంటున్నారు. కరెక్టేనా? ఎస్. డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ రేట్స్, డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ రేట్స్. షిఫ్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే ఓల్డ్ రేట్స్. అంటే ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే బెనిఫిషియల్ అంటున్నారు. అంతేనా? కరెక్టేనా? ఎస్.
ఎందుకంటే న్యూ రేట్స్ ఫాలో అయితే ఈ హౌ టు పే 78,780, ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే ఈ హౌ టు పే జస్ట్ 44,410. కాబట్టి న్యూ రేట్స్ ఓల్డ్ రేట్స్ విచ్ వన్ ఈస్ అడ్వైజబుల్ అంటే ఓల్డ్ రేట్స్ ఆర్ అడ్వైజబుల్. డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ రేట్స్, షిఫ్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే ఓల్డ్ రేట్స్ ఆర్ అడ్వైజబుల్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. చూడండి మనము అన్ని చాప్టర్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాము. బేసిక్ కాన్సెప్ట్స్, ప్రెషర్ స్టేటస్, సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీవీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఐఎఫ్ఓఎస్, సెటప్ అండ్ క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్, ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్, టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, టీసీఎస్, డిడక్షన్స్, ఏఎంటీ, ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్, అన్ని చాప్టర్స్ చాలా క్లియర్గా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేశాము. ఓకేనా? ఐ కవర్డ్ 4 ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఆల్సో. అలాగే ప్రతి చాప్టర్లో వీ కవర్డ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. వీ గివెన్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. మన క్లాసెస్ అన్ని మీరు బాగా వినండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా నీడ్ ఉంటే షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే దెన్ విల్ మీట్ సూన్ with some other topics, maybe with revision classes. We will meet soon. Take care. Bye bye.